మీ అందరికీ నా హార్దిక స్వాగతం. ఇక మళ్ళీ ఇవాళ కూడా పద్మాకర్ గారు విచ్చేసి మనకు చాలా జ్ఞానబోధ చేస్తున్నారు. ఎన్నో విషయాలు చెప్పారు. నిన్న చాలామంది నాకు ఎంతోమంది చెప్పారు చాలా బాగుంది, ఇట్లాంటివి మనం చాలా తరచుగా చేయాలి, ఇట్లాంటివి చేస్తుంటే బాగుంటుంది అనేది చాలాసార్లు చెప్పారు. దానికి పద్మాకర్ గారు మీరు చాలా రుణపడి ఉన్నాం. చాలా చాలా ధన్యవాదాలు మీకు. సో ఇంతకంటే మేమేం చెప్పలేము. కొన్నిసార్లు మనకు సరైన మాటలు రావు మన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయడానికి. ఒక్కొక్కసారి ఎన్నో అనుకుంటాం మన మనసులో, బట్ ఆ సమయం వచ్చేసరికి చెప్పలేకపోతాం అన్నమాట. అదే పరిస్థితి నాది. అందుకని క్షమించాలి. మిమ్మల్ని మళ్ళా ఒకసారి వేదిక మీదకి స్వాగతం, సుస్వాగతం. ओम नमोस्तनंताय सहस्रमूर्ते सहस्रपादाक्षरोर्वाहवे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटि उदाहरणे नमः। अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरान्दस्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। ఇవాళ చరిత్రయోదిష్ కూడా కలిసి వచ్చిన వాడు. మందవారేతు సంప్రాప్తే హనుమంతం ప్రపూజయేత్ సర్వేష్వపి చ వారేషు మందవారః ప్రశస్యతే అని పరాశర సంహితలో ఒక గొప్ప శ్లోకం వ్యాసుని తండ్రి పరాశరుల వారు రాశారు. శనివారం రాగానే హనుమంతుడిని తప్పక పూజించాలి. దానికి ఒక కారణం ఉన్నది. హనుమంతుడు ఆ రోజే పుట్టాడు కనుక. వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే, వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి తిథి శనివారం, తతో మధ్యాహ్న వేళాయాం, అది కూడా మధ్యాహ్న సమయంలో పుట్టాట. అప్పటి నుంచి హనుమంతుడు పుట్టాడు కనుక శనివారానికి ఒక ప్రత్యేకత ఉంది. అది కాకుండా ఒకనొకప్పుడు శనైశ్చరుడు హనుమంతుడిని పట్టి బంధించాలని వచ్చాడు. చాలా పెద్ద కథ. ఒకప్పుడు హనుమంతుడు రామావతార పరిసమాప్తి అయిపోయాక
గంధమాదన పర్వతం మీద రాముడి నామస్మరణ చేసుకుంటూ చాలా కాలం తపస్సు చేశాడు. రాముడు లేకుండా ఒక్క క్షణం ఉండలేడు ఆయన. అటువంటిది రాముడు అవతార సమాప్తి చేసి కలియుగాంత వరకు నువ్వు మాత్రం భూమి మీదే ఉండాలి, నువ్వు చిరజీవిగా ఉండాలి, రాబోయే కాలంలో నువ్వు బ్రహ్మవి అంటే నువ్వు లేకుండా ఎలా ఉంటానన్నట్ట. నేను రూపం విడిచిపెట్టి వైకుంఠానికి వెళ్ళినా నీ హృదయంలో ఎప్పుడూ ఉంటాను, కాబట్టి యుగాంతం వరకు నన్ను తలుచుకుంటూ గంధమాదన పర్వతం మీద ఉంటున్నాడు. గంధమాదన పర్వతం అంటే ఇప్పుడు బదరీ ఉంది కదా, ఆ బదరీ దగ్గరే ఉంది. బదరీ అడుగు పెట్టడానికి 1 కిలోమీటర్ ఇంచుమించుగా 2 కిలోమీటర్ల ముందు చాలా ఎత్తైన కొండలు ఉంటాయి, మంచు కొండలు. దానికి గంధమాదనం అని పేరు అనమాట. నిరంతరం సువాసనతో కూడిన పుష్పాలు అక్కడ ఉంటాయి. ఇప్పటికీ అక్కడ అరటి తోటలు ఉన్నాయి. 7 ఆకులు అరటి చెట్లను ఉంటాయి. అంటే ఇటేడు ఆకులు ఉంటాయి. కానీ ఒక కొత్త ఆకు రాగానే పాత ఆకు మళ్ళీ వాడి ఒరిగిపోతూ ఉంటుంది. దానికి సప్తచ్చరం అని పేరు. నేను అది ఎక్కడో గంధమాదనంలో అనుకున్నాను, కాలిఫోర్నియాలో చూశాను. లాస్ ఏంజల్స్ దగ్గర, శాండియాగోలో చాలా ఏళ్ల దగ్గర ఇప్పటికి కూడా సప్తచ్చరం 7 ఆకులు అరటి చెట్లు ఉంటాయి. గెలలు ఉండవు, కేవలం ఆకులు మాత్రం వస్తాయి అన్నమాట. ఇలా చక్కగా వచ్చి కొత్త ఆకు రాగానే పాత ఆకు కిందకి రాలిపోతూ ఉంటుంది. అటువంటి వాటి మధ్యలో హనుమంతుడు తపస్సు చేసుకుంటున్నాడు. ఇప్పటికి కూడా నిత్యం శ్రీరామ స్మరణ విడిచిపెట్టకుండా చేస్తున్నాడు ఆయన. బుజ్జి పిల్లలు అసలు గట్టిగా 1/4 కేజీ బరువు ఉంటారు. వాళ్ళు ఎంత బాగా పాడేశారు ఇందాక. శ్రీరామనామం వరువం వరవం, యమునికి వరవం అన్నారు. రామనామ స్మరణ చేసేవాడికి యముడంటే భయం లేదు. అది రామదాసు రాసిన గొప్ప కీర్తన. ప్రహ్లాద కుమారుడు విష్ణు పురాణంలో రామనామ జపతాంకుతో భయం సర్వతాపశమనైక భేషజం పశ్యతాత మమ గాత్ర సన్నిధౌ పావకోపి సలిలాయతేధునా. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుణ్ణి ఒక అగ్నిగుండంలో వేశాడు. భయంకరమైన కట్టెలు వేసి కాల్చినటువంటి నిప్పుల గుండంలో ప్రహ్లాదుడిని పారేయగానే ఆ నిప్పుల గుండం కాస్త నీరుగా మారిపోయింది. దాంతో హిరణ్యకశిపుడు తెల్లబోయి, ఇదేమిట్రా నిప్పు కూడా నీరైపోయింది ఏమిటంటే, దానికి వెంటనే సమాధానంగా ప్రహ్లాదుడు రామ రామ అని జపించటమే నా విజయానికి మూల కారణం. రామనామస్మరణ చేసేవాడికి కుతహ భయం, భయం ఎక్కడిది అన్నాడే. రామనామస్మరణ చేసేవాడికి భయం లేదు. నీవే చూసావు కదా, అన్ని రకాల రోగాలకి తాపములకి ఔషధం రామనామస్మరణ. భయంకరమైన అగ్నిని చల్లార్చి నీరుగా మార్చే శక్తి రామనామస్మరణకు ఉంది అన్నాడు ఆయన. ఇది విష్ణు పురాణంలో శ్లోకం. అటువంటి రామనామస్మరణ ఆనాడు ఈనాడు అనే తేడా లేకుండా భక్తులు నిరంతరం చేస్తూనే ఉంటారు. హనుమంతుడు కూడా అలాగే గంధమాదన పర్వతం మీద రామావతార సమాప్తి అయిపోయిన తర్వాత కూర్చుని రోజు అరటి తోటల మధ్యలో ఒక్క అరటి పండు తినకుండా రామనామస్మరణ చేశాడు. ఎంత గొప్ప తపస్సు అంటారు దాన్ని. జిహ్వచాపల్యం సహజంగా వానరాలకు ఉంటుంది. అందులో హనుమంతుడు జన్మతః కోతి. కాబట్టి కోతులకి నియమం ఏమిటి? అరటిపండు కనపడితే తినడం. అరటిపండు చాలా చక్కగా ముగ్గిపోయి సువాసనతో ఉన్న వాటి జోలికి వెళ్లకుండా కేవలం రామనామస్మరణ మాత్రమే చేస్తూ అదే ఆహారంగా సేకరిస్తూ జపం చేయడం అంటే ఎంత కష్టమో ఆలోచించండి. రాముడు ఆయనకి అంత పరీక్ష పెట్టాట. యుగాంతం వరకు వేరే ఆహారం తీసుకోకు, రామనామస్మరణమే ఆహారంగా స్వీకరించుకో, కలియుగాంతం వరకు జపం చెయ్యి. అలాగే జపం చేస్తున్నాడు ఆయన. ఒక రోజున శనైశ్చరుడు భూలోకానికి వచ్చాడు. శనిగారు సూర్యుడికి కొడుకు, అంటే సాక్షాత్తు హనుమంతుడు గురువు గారు కొడుకు. హనుమంతుడు 9 రకాల వ్యాకరణాలు సూర్య భగవానుడి దగ్గర నేర్చుకున్నాడు. అందువల్ల సూర్యుడు హనుమంతుడికి గురువు. ఆ గురువు గారికి 2వ భార్య ఛాయాదేవి వల్ల జన్మించిన వాడు శనైశ్చరుడు. ఆయన ఎవరినైనా పట్టుకున్నాడా వాడి పని అంతే సంగతి. ఒక్కసారి ఆయన గట్టిగా పట్టుకోవాలి అనుకున్నాడంటే ఇంకా అవతల వ్యక్తి ఎంత బలవంతుడైన వాడిని పట్టి పీడిస్తాడు. తమ్ముడెదురు తిరుగు తన యాలి తిట్టును, ఏది చేయబోవ ఎదురు వచ్చు, పట్టు తప్పి నీళ్లపై రాళ్ళు తేలును, గ్రహ బలంబు వేరుగా జరిగిన. గ్రహాలు ఒక్కసారి అనుకూలించడం తప్పే అంటే నవగ్రహ అనుగ్రహం లేకపోతే, అందులో ముఖ్యంగా శనిగ్రహం నిగ్రహించాడంటే వెంటనే ఏం జరుగుతుందిట? తమ్ముడు ఎదురు తిరుగు. ఎంతో ప్రేమగా అన్నయ్యో అన్నయ్యో అని సేవ చేసేటటువంటి లక్ష్మణుడి లాంటి తమ్ముడు కూడా ఎదురు తిరుగుతాడు. నువ్వు అన్నవా? కాదు, సంతలో దున్నవి అంటాడు.
ఇదేమంటారు ఎన్నడదాకా నెత్తి మీద పెట్టుకు చూసావు కదా అంటే గ్రహబలం తేడా వచ్చిందంటే తమ్ముడు ఎంతో ప్రేమలో ఉండేటటువంటి వాడు అనగానే తిట్టడం మొదలెడతాడు. ఇంకా తన ఆలి తిట్టును అదే తనయాలి అవుతుందన్నమాట. చాలా చక్కగా పరమ పతివ్రతగా ఉండి ఎప్పుడు మాట వరసకు కూడా భర్తని తిట్టనటువంటి సీత లాంటి భార్య కూడా తిట్టడం మొదలెడతాడు. అంటే మీ అమెరికా భార్య భర్త లాంటి వాళ్ళు అంత ప్రేమగా ఉండే భార్యాముడులు కూడా తేడా వచ్చిందంటే, ఈ గ్రహబలం తేడా వచ్చిందంటే నోరు మూసుకో కూర్చో గురువు గారు వచ్చారు ఆయన మంచినీడే అంటుంది. ఎంత ప్రేమగా చూస్తే అప్పటిదాకా కిక్కురు అనలేదు, ఈ పూట తిక్కు వచ్చింది అనమాట. కారణం గ్రహబలం. అందువల్ల తన ఆలి తిట్టును తన భార్య తిట్టడం మొదలు పెడుతుంది. దీంట్లో ఇంకోటి అంటే తనయ ఆలి అంటే కొడుకులు సంతానం కూడా తిడతారట. ఎంతో ప్రేమగా తల్లిదండ్రుల్ని సేవించేటటువంటి పిల్లలు కూడా తల్లిదండ్రుల్ని తిట్టడం మొదలెడతారు. ఏది చేద్దామని ఎదురు వస్తుంది, చొక్కెదురు అంటారే అలా ఏ పని చేయాలనుకున్నా అన్నిటిలో అపశకునాలు వస్తాయి. పట్టు తప్పి నీళ్లపై రాళ్ళు తేలుడు. రాళ్ళు నీళ్లలో వేస్తే అమ్మాలి గుడుగురు మొలగాలి, కానీ తేడా వచ్చిందిట నీళ్ల మీద రాళ్ళు కూడా తేలతాయట. అందుకని గ్రహబలము వేరుగా జరిగిన అన్నారు. ఒక్క క్షణకాలంలో వ్యవస్థ మారిపోతుంది, అవస్థ వచ్చి పడిపోతుంది అనమాట. అందులో ఈ శనిగారు పట్టుకోవాలనుకుంటే మరీ భయంకరంగా పట్టుకుంటాడు. ఇది చాలా జాగ్రత్తగా వినవలసినటువంటి గొప్ప ఘట్టం అన్నమాట. ఒక రోజున శనైశ్వరుడు ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి, ఈశ్వర రేపు శనివారం నాడు నిన్ను పట్టుకుంటానన్నట్ట. ఒరే నన్నెందుకు పట్టుకోవడం అంటే అంతే, రేపు పట్టుకుందాం అనుకుంటే పట్టుకుంటాను, నువ్వు నాకు వరం ఇచ్చావు, నేను పట్టుకుంటే నా పట్టు నుంచి విడిపించుకునే శక్తి ఎవరికి ఉండదని నువ్వే వరం ఇచ్చావు కనుక ఆ వరం ఏదో నీ మీదే ఉపయోగిస్తాను, ఒక శనివారం నేను పట్టుకుంటానన్నాడు. దాంతో శివుడు హడిలిపోయి వీడొచ్చి పట్టుకుంటే ఎందుకు వచ్చింది అనవసరంగా వాడి జోలికి వెళ్ళడం దండగా, పైగా వాడికి ఈయనే వరం ఇచ్చాడు. శనివారం నాడు నువ్వు ఎవరినైనా పట్టుకోవచ్చు, ఆఖరికి నన్ను కూడా పట్టుకోవచ్చు అని వరం ఇచ్చాడండి. ఆ వరాన్ని శివుడి మీదే ప్రయోగిస్తాడు. దాంతో శివుడు నేను తట్టుకోలేను అనుకుని వెంటనే శనివారం రాగానే కైలాసం వదిలిపెట్టి దండకారణ్యం అని భద్రాచలం దగ్గర ఉన్న అడవులన్నిటికీ దండకారణ్యం అని పేరు. ఆ దండకారణ్యంలో ఒక మర్రి త్వరలో బుర్ర దాచుకున్నాడు. రోజంతా ఎవరికి కనపడకుండా దాక్కుని సూర్యాస్తమయం అయ్యాక త్వరలోంచి బయటకు వచ్చాట. ఇంతలో శనైశ్వరుడు నవ్వుతూ ఎదురొచ్చాడు. చూసావా శని, పడతానన్నావుగా నా పని ఏది ఎక్కడ పెట్టావు, నేను నీకు దొరకకుండా తప్పించుకున్నాను కదా అన్నట్ట. తప్పించుకోవడం కాదు, నా ప్రభావం నుంచి తప్పించుకోలేకపోయావు, లేకపోతే కైలాసంలో హాయిగా సింహాసనం మీద కూర్చుని పార్వతీదేవి సేవలందుకునే నీ కర్మకాలి దండకారణ్యంలో మర్రి త్వరలో బుర్ర దాచుకోవడం ఏంటి, ఇదే శని ప్రభావం అన్నాడు. శని పట్టుకుంటే అలా ఉంటుంది, అప్పటిదాకా ఉన్న బుద్ధి మారిపోతుంది. అప్పుడు ఈశ్వరుడు నవ్వి, నాయన నన్ను పట్టుకుంటే పట్టుకున్నావు, నా అంశతో నేను హనుమంతుడనే పేరుతో పుడతాను, రుద్రవీర్య సముద్భవుడిగా, వాడి జోలికి కూడా వెళ్ళు, అప్పుడు తెలుస్తుంది నీ సంగతి అన్నాడు. ఈ విషయం శనైశ్వరుడు మర్చిపోయాడు. గంధమాదన పర్వతం మీద హాయిగా తపస్సు చేసుకుంటున్నటువంటి హనుమంతుడి దగ్గరకు వచ్చాడు. హనుమ, ఇంతవరకు ప్రపంచంలో అందరినీ ఏదో ఓ సమయంలో పట్టుకున్నాను, నేను పట్టుకోని వాడు నువ్వు ఒక్కడమే మిగిలావు, నిన్ను కూడా పట్టుకుందాం అనుకుంటున్నాను, మళ్ళీ మామూలుగా పట్టుకోను, 7 నాటి శని అనే పేరుతో పట్టుకుంటాను, 7 సంవత్సరాల మీద 3 నెలల కాలం నిన్ను పట్టి పీడిస్తానన్నట్ట. దాంతో హనుమంతుడు కంగారు పడి, ఎందుకు నాయన, నేనేదో రామరామ జపం చేసుకుంటున్నాను, నాకేమైనా H1 వేసాయా, గ్రీన్ కార్డా, నా మొహం నాకేమున్నాయి, నన్ను బట్టి పీడించడానికి, నేను ఎవరికి అందకుండా హాయిగా తపస్సు చేసుకుంటుంటే నన్నెందుకు వదిలి అన్నట్టు. వదలడం కుదరదు, వద్దన్నావు కనుక మళ్ళీ పట్టుకుంటానన్నట్టు. ఎలా పట్టుకుంటావు, నేను ఎవరినైనా పట్టుకోవాలంటే నెత్తి మీద ఎక్కి కూర్చుంటానన్నట్ట. సరే కూర్చో అన్నాడు హనుమంతుడు. వెంటనే శనైశ్వరుడు వచ్చి నెత్తి మీద కూర్చున్నాడు. వెంటనే ఈయన ఏం చేశాడు, ఆ పక్కనే పెద్ద బండరాయి ఒకటి ఉంది, కొండంత బండరాయి, ఏకంగా ఒకటే శిల, ఆ శిలని ఎత్తి జై శ్రీరామని నెత్తి మీద ఒక నొక్కు నొక్కాడు. ఇక చూడండి, హనుమంతుడి తల ఒక బండలో ఉంది, పైన ఇంకో బండ, ఈ 2 రాళ్ల మధ్యలో పిండి మిల్లులో గోధుమలు నలిగిపోయినట్టుగా, బియ్యం నలిగిపోయినట్టుగా పచ్చడైపోయాడు. ఒక 2 రాళ్ల మధ్యలో వ్యక్తి ఉంటే ఏమైపోతాడో ఆలోచించండి. 2 రాళ్ళు అంటారేంటి, చాలా కాలం క్రితం ఒక ఆవిడ బస్సు ఎక్కినప్పుడు నన్ను ఒక్క తొక్కు తొక్కింది, మళ్ళీ 1 ఏడాది పాటు నా కాలు స్వాధీనం వస్తే ఆవిడ గజలక్ష్మి, ఓ తొక్కు తొక్కగానే ఇక ఒకటే నొప్పి, ఇప్పటికి కూడా నాకు నొప్పి తగ్గడంలా. ఎన్నాళ్ళైనా ఈ 2 వేళ్ళు మాత్రం కొంచెం అప్పటికప్పుడు చురుక్కుంటున్నాయి. పాపం గజలక్ష్మి గారు తొక్కితేనే పద్మాగరి గారి కాళ్ళు గజం లోతుకు దిగిపోయాయంటే, 2 రాళ్ల మధ్యలో శనైశ్వరుడు పచ్చడైపోతే ఏమైపోతాడో ఆలోచించండి. ఆయన తల గట్టిగా ఉంది, ఆ పైన బండరాయి నలిగిపోయి
అతి కష్టం లేదా హనుమ హనుమ నీకు పుణ్యం ఉంటుంది, నన్ను విడిచిపెట్టాలట. మళ్ళీ ఎప్పుడైనా నా జోలికి వస్తావా, పొరపాటు రారు బాబు, నీకు పుణ్యం ఉంటుంది అని అతి కష్టం మీద గొంతు పెకలించుకుని వదులు నాయనోయ్ వదులన్నట. చివరికి వదిలిపెట్టేశాడు ఆయన. ఈలోపు పైనుంచి చూసిన జనాలంతా పక్కపక్క నవ్వారు. సూర్యుడు నవ్వాడు, అంటే కన్న తండ్రి నవ్వాడు, అంగారకుడు నవ్వాడు, చంద్రుడు నవ్వాడు. వీళ్ళందరూ నవ్వేసరికి అసలు అత్తగారు తిట్టినందుకు కాదు, తోడి కోడలు నవ్వినందుకు సామెత ఉంది. చావు దెబ్బలు తిన్నాడు. ఆ చావు దెబ్బలు సరిపోక వీళ్ళంతా గ్రహాలంతా మేము చెప్పామా హనుమంతుడి జోలికి వెళ్ళొద్దురా బాబు అంటే వెళ్ళావా, ఒళ్ళంతా పచ్చడయిందా, చట్నీ అయిపోయిందా, వేరుశనగ కూడా చట్నీ అయ్యిందా అని తిప్పారు. దాంతో ఇది కొత్త తోడికిపోయాడు. ఏదో ఇంటికి వెళ్ళి మొత్తం మీద కాపడాలు పెట్టించుకొని ఒంటి నొప్పులు తగ్గించుకొని ఎదురుగుండా వచ్చి నీ పని పడతాను అంటే హనుమంతుడు నా పని పట్టేటట్టున్నాడు. రహస్యంగా పట్టుకుంటే ఆయన ఏం చెయ్యలేడు అనుకున్నట్ట. అందుకని మళ్ళీ ఒక శనివారం నాడు ఏం చేశాడు, ఎవరికీ తెలియకుండా అతి రహస్యంగా హనుమంతుడు జపం చేస్తూ ఉంటే వెనక నుంచి వచ్చి పట్టుకోబోయాడు. హనుమంతుడు ఎవరు ఏ వైపు నుంచి వచ్చినా ఆయన చూడకపోయినా ఆయనని రక్షించే ఒక శక్తి ఆయన తోకకుంది. హనుమంతుడి వారం అంత గొప్పది. ఈయన రామ అనుకుంటూ ఉంటే వెనక నుంచి రహస్యంగా వచ్చి శని పట్టుకోబోతుంటే శనైశ్వరుడి తోక ఈ హనుమంతుడి తోక పెద్దగా పెరిగిపోయి శనిగారి పేకని ఉరివేసినట్టు బంధించేసింది. హనుమంతుడికి ఇదేం తెలియదు, ఆయన రామ అనుకుంటున్నాడు. ఆయన దారిని ఆయన జపం చేసుకుంటూ ఉంటే ఆయన తోక వెళ్ళి శనైశ్వరుడి పేకని ఉరివేసినట్టుగా బంధించింది. ఆ తర్వాత ఏం జరిగింది, ప్రతిరోజు సూర్యోదయ సమయంలో జపం పూర్తయ్యాక హనుమంతుడు గంధమాదన పర్వతం నుంచి రామేశ్వరానికి వస్తాడు. మహావేగంగా వస్తాడు. ఆయనకి ఎంతండి 2 నిమిషాలట. వచ్చి సేతు చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు, రామసేతు చుట్టూ. అలాగే ఈయన ఆకాశానికి ఎగిరాడు. సాధారణంగా కోతులు పైకి ఎగిరినప్పుడు తోక ఇలా పైకి లేవాలి, కానీ తోకకి ఇప్పుడు బరువు ఉంది కదా శనైశ్వరుడు, దాంతో తోక కిందకు వెళ్ళాడిపోయింది. అది కూడా పట్టించుకోలేదు హనుమంతుడు. ఆయనకి శరీరం ఎలా ఉన్నాడు, ఓ ఏగలాగా దోమలో ఉన్నట్ట. రిమ్ములు ఎగురుతూ ఉంటే ఈ తోక కిందకి వెళ్ళాడింది. ఈ తోకకి వెళ్ళాడుతున్న శనైశ్వరుడు ఏం చేశాడు, అటు ఇటు కదలడం మొదలెట్టాడు. ఏదో గాలిపటం నుంచి కిందకి వెళ్ళాడుతున్న దారంలాగా. ఈ హనుమంతుడు మహావేగంగా వెళుతూ ఉంటే దారి పొడుగులు ఎన్నో కొండలు ఉన్నాయి. ఈ తోకకి వెళ్ళాడుతున్న శనిగారు ఈ కొండలకి ఇటు తగల, ఆ కొండ నుంచి దెబ్బకి తగలగానే మళ్ళీ ఇటు రావడం, ఈ వైపు కొండకి తగలడం, కొండలకి మధ్యలో ఢామ్ ఢామ్ అనే శబ్దంతో ముక్కలు ముక్కలు చేసేసుకున్నట్టు అతని శరీరాన్ని. హనుమంతుడు మహావేగంగా ఎగురుతూ ఉంటే ఆ వేగానికి ఆయన తోకకి వెళ్ళాడుతున్న శనైశ్వరుడు దారి పొడుగుతా కొండలకి తగిలి 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 శరీరం చిన్నభిన్నమైపోయి కుయ్యో మొర్రో అని అరిచాడు రక్షించమని. దాని గొంతుకుని గట్టిగా బంధించేసింది తోక. దాంతో రోడ్లోంచి మాట రాదు. చివరికి మొత్తం మీద ఈయన సేతు చుట్టూ ప్రదక్షిణ చేసి సేతువులో స్నానం చేసి మళ్ళీ గంధమాదన పర్వతానికి వచ్చి జై శ్రీరామని కూర్చోగానే అప్పుడు తోక తనంత తాను శనిని వదిలిపెట్టింది. శని అతి కష్టం మీద ఒళ్ళంతా నొప్పులు పుట్టగా, కళ్ళు గుడ్లకి లోపలికి పోగా, గొంతంతా బిగుసుకుపోగా హనుమంతుడికి ఎదురుగుండా వచ్చి నమస్కారం హనుమ అన్నట్ట. అదేమిటి గురువుగారు కుమారా గురుపుత్ర ఎప్పుడు వచ్చావు అన్నాడు. ఎప్పుడు రావడమా, ఎరగనట్టు మాట్లాడుతున్నావా, ఎరిగి నటిస్తున్నావా అన్నట్ట. నేను నిజంగా ఎరగను, ఏం జరిగిందంటే ఏం జరగడం అని అడుగుతావు. వెనక నుంచి వచ్చి పట్టుకుందాం అనుకున్నాను, వెనక నుంచి నిన్ను పట్టుకుందామంటే నీ వెనకున్న తోక నన్ను పట్టుకుంది, నా పేక పట్టుకుంది. దారి పొడుగుతో ఎన్ని కొండలకి తోక నుంచి వెళ్ళాడుతూ కొట్టుకున్నారో తెలియదు. శరీరం అంతా ముక్కలు ముక్కలు అయిపోయింది, చిన్నాభిన్నం అయిపోయింది. ఎముకలు ఉన్నాయో లేదో తెలియదు. పుత్తూరు వెళ్ళి కట్టించుకున్నప్పటికీ మళ్ళీ ఎముకలు అతుక్కుంటాయో లేదో అన్నట్టే. అప్పుడు హనుమంతుడు జారిపడి, నేను ఒక చిన్న ఔషధం చెబుతాను. నువ్వుల నూనెలో సింధూరం కలిపి దాన్ని ఒళ్ళంతా పూసుకో. సింధూరానికి ఔషధ శక్తి ఉంది ఎప్పుడు నువ్వుల నూనెలో కలిస్తే. నువ్వుల నూనె తొందరగా శరీరానికి కొన్ని నొప్పులు తగ్గిస్తుంది అనగానే ఆయన అలాగే ఒంటికి నువ్వుల నూనె సింధూరం కలిపి రంగరించి లేపనం చేసి పూసుకున్నాడు. అది పూసుకోగానే బాధ ఉపశమించింది. వెంటనే హనుమంతుడికి వరం ఇచ్చాడు. ఈ రోజు నుంచి నేను నీకు ఒక వరం ఇస్తున్నాను. శనివారం నాడు నేను నిన్ను పట్టుకోవడానికి వచ్చి భంగపడ్డాను. ఈ రోజు నుంచి శనివారం రాగానే నిన్ను పూజించిన వాళ్ళకి ఏలునాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని లేకుండా చేస్తానని వరమిచ్చాడు. అందుకని మందవారేతు సంప్రాప్తే హనుమంతం ప్రపూజయేత్. శనివారం రాగానే హనుమంతుడిని పూజించి తీరాలి. పూజయెత్తల్లా ప్రపూజయెత్తు.
శ్రద్ధగా పూజించవలని. పూజించడానికి ప్రపూజకి తేడా ఉంది. సహజంగా లోకంలో చాలా మంది పూజ చేస్తుంటారు, ఏదో కనపడానికి ఒక దండం పెట్టి ఎందుకు వచ్చింది అన్నట్టుగా దండం పెట్టిపోతే అది పూజ. అలా కాకుండా అతిభక్తితో శ్రద్ధతో చేస్తే దానికి ప్రపూజ అని పేరు అన్నమాట. అలా శ్రద్ధగా హనుమంతుడిని పూజించాలి. అన్ని వారాలలోకి మందవారం చాలా ప్రసిద్ధికి ఎక్కింది. ఒకటి హనుమంతుడు పుట్టాడు, రెండోది ఈ వారమే ఈ శనివారం నాడే హనుమంతుడు ఒకానొకప్పుడు శనిని కూడా భంగపరిచాడు. దానితో శని వరం ఇచ్చాడు. అందువల్ల శనివారం నాడు హనుమంతుడిని పూజించిన వాడికి శని దోషాలన్నీ పోతాయి. దాంతోపాటు ఆ పూట హనుమంతుడు శనిని ఒక శ్లోకంతో, ప్రత్యేక శ్లోకంతో పూజించిన వాడు ఎప్పటికీ శని ప్రభావానికి గురికాడని వరం ఇచ్చాడు హనుమంతుడు. అదిగో ఆ శ్లోకమే పరాశర సంహితలో పరాశరులు గారు రాసిన గొప్ప శ్లోకం అన్నమాట. ఈ శ్లోకం శనివారం వస్తే శ్రద్ధగా చదువుకుంటే ఎప్పటికీ శనిపీడ మనకు రాదు. తెలుసో తెలియకో జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు శనిపీడ ఉంటుంది. ఆ పీడ నుంచి బయటపడడం అంత తేలిక కాదు. కానీ ఈ శ్లోకం చదివితే తీవ్రమైన శని ప్రభావం నుంచి, శనిగండం నుంచి బయటపడతాం అన్నమాట. అందరూ చెప్పండి చక్క. కోణం నీలాంజన ప్రఖ్యం మందచేష్టా ప్రసారిణం మందచేష్టా ప్రసారిణం కోణం నీలాంజన ప్రఖ్యం మందచేష్టా ప్రసారిణం ఛాయామార్తాండ సంభూతం నమస్యామి శనైశ్చరం కోణం నీలాంజన ప్రఖ్యం మందచేష్టా ప్రసారిణం ఛాయామార్తాండ సంభూతం నమస్యామి శనైశ్చరం. చాలా పవిత్ర శ్లోకం ఇది. పరాశర సంహిత అనే పేరు కలిగిన హనుమత్ చరిత్రలో ఉంటుందన్నమాట. మన అదృష్టవశాత్తు ఈరోజు శనివారంతో పాటు త్రయోదశి కూడా వచ్చింది. ఇటువంటి రోజులు వచ్చినప్పుడు ఈ శ్లోకాన్ని గురువుల ద్వారా ఒక్కసారి వింటే దానికి ఉపదేశం అని పేరు. ముందు గురువు ఉచ్చరించిన తర్వాత శిష్యులు ఉచ్చరిస్తే ఉపదేశం పొందుట. ఇది ఎప్పుడైనా చేసుకోవచ్చు. అప్పుడు ఇప్పుడు తేడా లేకుండా సర్వకాల సర్వావస్థల్లో తింటున్నప్పుడు, తిరుగుతున్నప్పుడు, తాగుతున్నప్పుడు చేసుకుంటే ఏ విధమైన శనిపీడలు ఉండవు. శనైశ్వరుడు బలమైన గ్రహం, మహాత్ముడు చాలా తొందరగా అనుగ్రహిస్తాడు. అందులో ఈ శ్లోకానికి అంత శక్తి ఉంది, ఆకర్షించే శక్తి ఉందన్నమాట. దీనికి గల కారణం హనుమంతుడి యొక్క వరం కూడా. హనుమంతుడు ఆ వరం ఇవ్వడానికి గల కారణం నిరంతర రామనామ స్మరణ ప్రభావం. ఆ రాముడికి అంత శక్తిలో వచ్చింది అంటే పక్కన సీత ఉండడం వల్ల. ఒకదాని కూడా సంబంధం చూసారా? శనైశ్చర ప్రభావం నుంచి బయటపడాలంటే హనుమంతుడి అనుగ్రహం ఉండాలి. హనుమంతుడి అనుగ్రహం కావాలంటే హనుమంతుడికి ఇష్టమైన రామనామస్మరణ చేయాలి. రాముడి అనుగ్రహం తొందరగా పొందాలంటే సీతాదేవి అనుగ్రహం పొందాలి. అందుకే ఎప్పుడైనా ఆదర్శ దంపతులు అంటే సీతారాములు అన్నారు. ఎంతమంది దంపతులు ఉన్నారు. సీతారాముల్లో ఉండండి నాయన అంటవే ప్రాచీన కాలం నుంచి గొప్ప పరిపాటి. అంత ప్రేమగా బతికారట. అంత ప్రేమగా ఉన్నారు కదా అని ఎప్పుడైనా వాళ్ళు కూడా విసుక్కోలేదని కష్టమా? ఎప్పుడో ఒకప్పుడు అంతో ఎంతో విసుగు రాకుండా భార్యాభర్త ఉండగల ఉంటుంది. కానీ సంఘటన అత్యావశ్యకమైతేనే సీతాదేవి రాముడి మీద విసుక్కున్నది. రాముడు సీతాదేవిని నువ్వు అడవికి నాతో రావద్దు, నానాయాత్ర పడతావు, ఎందుకు వచ్చింది, అక్కడ రాక్షసులు ఉంటారు, నువ్వు అందగత్తివి ఎత్తుకుపోతారు, పీడిస్తారు, పైగా అడవి అంటే మాటల అక్కడ క్రూర మృగాలు ఉంటాయి, ముళ్ళు కాళ్ళలో గుచ్చుకుంటాయి, లేవు ఇక్కడ అంతఃపురంలో ఎన్ని సౌకర్యాలు ఉంటాయి, హాయిగా పరుపులు ఉంటాయి, చిటికేస్తే సేవ చేసేటటువంటి అంతఃపుర పరిచారికలు ఉంటారు. ఇవన్నీ మరి అడవికి వచ్చి నాతో ఏం సేవలు చేస్తూ కష్టాలు పడతావు. ఇక్కడైతే పిండి వంటల భోజనం ఉంటుంది, పక్కనే కిచెన్ ఉంటుంది, హాయిగా కావాలంటే చాలు అందులోంచి రకరకాల గారెలు చేసి పెట్టేవాడు, బూరెలు చేసి పెట్టేవాడు, వడలు చేసేవాడు, మళ్ళీ ఆవడ కూడా చేసేవాడు. ఎంతమంది ఉంటారు. వడ అంటే కొంచెం గట్టిగా ఉండొచ్చు, ఆవడ అనేసరికి ఏమవుతుంది, అందులో పెరుగులో బాగా నాని ఎంత మెత్తగా ఉంటుందో. నిన్న ఎవరో వేశారు కూడా పాప పక్కనే కిచెన్లో కదా. అంచేది ఇవన్నీ ఉంటాయి. అక్కడికి వస్తే అడవిలో ఏముంటుంది, దడదప్ప అన్నాడు ఆయన. 50 కూడా వస్తానండి, నా మాట విను వద్దన్నాడు ఆయన. దాంతో వాడికి ఎంత కోపం వచ్చిందో తెలుసా? రామ జామాతరం ప్రాప్య స్త్రియం పురుష విగ్రహం. నువ్వు నన్ను అడవికి తీసుకెళ్ళకపోతే మా నాన్నగారు ఏమంటారో తెలుసా? నేను అల్లుడు అనే పేరుతో మగాడిని తెచ్చుకున్నాను అనుకున్నాను. ఆ స్త్రియం పురుష విగ్రహం, మగవాడి వేషంలో ఉన్న ఆడంగి దానికి నా
కూతుర్ని అట్టగట్టానని మా నాన్న బాధపడతాడు. ఎంత మాట అంది ఆవిడ, నువ్వు నన్ను అడవికి తీసుకెళ్ళావా, నువ్వు మగవాడివి, తీసుకెళ్ళకపోతే నువ్వు ఎందుకు పనికిరాని స్త్రీ అని నేనంటామట్లా. పైగా మళ్ళీ తానే పెట్టుకోవడం తెలివైంది. మా నాన్నగారు అంటారన్నమాట, తన కట్టుకున్న పెళ్ళాన్ని అడవికి తీసుకెళ్లి రక్షించని అల్లుడా నేను తెలుసుకున్నది. అబ్బే వాడు అల్లుడు అనుకున్నాం, వేషం లేనివాడు, రోసం లేనివాడు, పురుష వేషంలో ఉన్న స్త్రీ అంటే ఆడంగివాడు, ఇంకా చెప్పాలంటే నపుంసకుడు అన్నమాట. అటువంటి వాడికి అనవసరంగా నా కూతుర్నిచ్చి పెళ్లి చేశానని మా నాన్నగారు అనుకుంటారు. ఎవరుకుంటున్నారు వాళ్ళు. ఎంత మాట అన్నాక నువ్వు ఆడంగాడిగా ఉంది కదా డైరెక్ట్గా. అది తట్టుకోలేక రాముడు తీసుకెళ్ళాట. అంటే అప్పుడప్పుడు అవసరమైతే అంత చురుకుగా కూడా అనగలదు సీత కూడా. కానీ అలా ఎప్పుడు పడితే అప్పుడు అనకూడదు, అందరూ ఎదురుకుండా అసలు అనకూడదు. ఈ ఇద్దరు ఉన్నప్పుడు అనాలి. అది కూడా చాలా దగ్గర గుర్తుపెట్టుకోండి. 10 మంది ఎదురుకుండా ఒరే దిక్కుమాలాడు అంటే ఏం బాగుంటుంది. అందుకని వాళ్ళిద్దరే ఉన్నారు కాబట్టి ఔచిత్యం అంటారు దీన్ని. ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు ఉన్నప్పుడు ఎన్ని తిట్టుకోండి పర్వాలేదు. పద్మాకర్ గారు ఎదురుకుండా తిట్టుకున్నారా పరువు పోతుందేమో, అందరూ ఈ పురాణంలో ఎక్కడ చెప్పచ్చు మళ్ళీ. అదే ఇంకోటి మా ఏ శ్రీనివాసరాజు గారు అయితే మాట్లాడరు. కానీ నాలాంటి వాడు అంటే నా నోట్లో పడితే మొత్తం ప్రపంచం యూట్యూబ్లోకి ఎక్కేస్తుంది. అందుకని ఎందుకు వచ్చింది, వాళ్ళిద్దరూ ఎంత జాగ్రత్తగా ఉన్నారండి. ఆ ఇద్దరు రహస్యంగా మాట్లాడుకుంటే తిట్టుకుంటే పక్కవాడికి తెలిసేది కదట. సైగలతో పని చేసుకోవడం ఎలాగో సీతారాముల దగ్గర తెలుసుకోవాలి. సీతారాములు ఎప్పుడు ఏం చేస్తారట, ఏమండి ఏదైనా పని చేయాలనుకోండి ఆవిడ అంటే 2 రూపాయలు పద్మాగర్ గారికి ఇవ్వనా అని అన్నమాట అన్నాడు ఆయన. వెంటనే చేసేస్తుంది ఆవిడ. అలా ఏ పనినా భార్యాభర్తలిద్దరూ సంప్రదింపులతో సైగలతో పని చెయ్యాలి అని లోకానికి నిరూపించిన ఆదర్శ దంపతులు సీతారాములు. ఆవిడ ఇందాక తిట్టు కేవలం ఆ ఇద్దరు ఉన్నప్పుడు తప్ప 2వ గంటోడికి తెలియదట. మనకలా తెలిసింది, వాల్మీకి కవిగారు పుస్తకంలో రాసేశారు. అందుకే చెప్పేది కవులకు తెలిస్తే ప్రమాదం, లేకపోతే మనకి తెలియదు కదా. నేను నిజంగా ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే నేను చూశాను. మా చిన్నప్పుడు నేను ఉపన్యాసానికి వెళ్ళాను. అక్కడ ఒక సన్యాసి ఆయన భగవద్గీత చెబుతున్నాడు. భగవద్గీత అయ్యాక భార్యాభర్తలు ఎదురుగుండా కూర్చున్నారు. భార్యతోటి భర్త అన్నాడు, పురాణం బాగా చెప్పాడు ఆయన అన్నాడు. అంటే 100 రూపాయలు ఇవ్వరా అన్నాడు. మా చిన్నప్పుడు అంటే ఇంచుమించుగా నాకు 11 ఏళ్ళు ఆ వయసు వచ్చినప్పుడు 70 ఏళ్ళలోనో ఎప్పుడు అనుకుంటాను. ఆయన 100 ఇవ్వనా ఇలా సైగ చేశాడు. అంటే వాడి మొహానికి 100 ఎందుకు అంటాడు సైగతో. వాళ్ళిద్దరికీ తప్ప 2వ గంటకి తెలియదు. అప్పుడు ఆయన అంటే సగమేనా అంటే 20 రూపాయలు ఏమన్నా 10 రూపాయలు. అప్పుడు 5 రూపాయలు తీసి ఇచ్చాడు. కేవలం సైకిల్తో 100 రూపాయలు 5 రూపాయలకు వచ్చింది ఆవిడ. అవతల సన్యాసి అయిన కర్మకాన్ని 5 రూపాయలు చేతిలో పెట్టింది. అలా ఉండాలి. అంతేగాని ఈయన లేచిపోయి ఏదో ఏమేమో అందిస్తానంటే నువ్వు ఎందుకే సైకిల్ చేస్తాను ఈయన వచ్చి కూర్చో అక్కడ పద్మాగర్ గారు వచ్చి కూర్చుంటే నువ్వేమో అటు ఇటు కదులుతావని తిడితే ఇది చూసేవాడికి లోపం అయిపోతాం. భార్యాభర్తల సైకిల్ ఎలా ఉండాలో నేర్చుకోవాలి. రాముడు సీత యావత్ జీవితం అలా నడిపారు. ఎంత బాగా రాశారండి రామాయణంలో. ప్రతి అణువులో సీతారాములు ఎంత ఒకరినొకరు ఎలా పలకరించుకున్నారో. సీత రాముణ్ణి శయనం మీదకి రమ్మని పిలవడానికి ఒక పుష్పం ఇచ్చేదట. పువ్విస్తే కుసుమ కోమలంగా ఉన్న పరుపు మీద శయ్యనించు అని అర్థం. అదే తులసి దళం ఇచ్చిందంటే భోజనానికి రమ్మని అర్థం. తులసాకు చూపిస్తే చాలు ఇక భోజనానికి రమ్మని అర్థం. ఆకుతోటి రామచంద్ర ప్రభువుని ఆకట్టుకున్నదట. పోతన గారు భాగవతంలో 128 పద్యాలలో రామాయణం రాశాడు. శ్రీమద్ భాగవతంలో కూడా 9వ స్కంధంలో రామాయణం ఉంటుంది. అంతా చేసి కేవలం 128 పద్యాల్లో కట్టే కొట్టే తెచ్చే అన్న క్లుప్తంగా రాశాడు ఆయన. ఎంత అద్భుతమైన పద్యాలండి అది. అందులో పద్యాన్ని చాలామంది సినిమాల్లో కూడా పెట్టుకున్నారు. ఘంటసాల వారు పాట కింద పాడేయడం వల్ల పద్యం కూడా తెలియదు. ఇప్పుడు వాగ్దానం అని ఒకటి ఉంటుంది, అందులో హరికథ చెప్తాడు రేలంగి. ఆ హరికథలో అన్ని పాటలకు పద్యాలు తెలుసా? భూతలనాథుడు రాముడు ప్రీతుండై పెండ్లియాడే పృథుగుండమణి సంఘాతం భాగ్యోపేతం సీతలు. ఇది కందపద్యం, కానీ ఘంటసాల వారు అందులో పాట కింద పాడాడు. ఆయన గొప్పతనం అనుకోండి. ఇది పోతన గారి పద్యం, ఈ రామాయణంలో పద్యం. అందులో పద్యం చాలా అద్భుతంగా రాశాడు ఆయన. సీతారాముల దాంపత్యం కలకాలం ఎలా నిలబడింది అంటే వాళ్ళిద్దరూ విడిపోయారు, కానీ ఎప్పుడూ ఒకళ్ళొకడు ఎందుకు తిట్టుకోకుండా ప్రేమతో ఉన్నారు. రాముడు సీత ఒక క్షణం కనిపించకపోతే సీత 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 అని ఎందుకు కలవరించాడు?
సీత ఎప్పుడూ రాముడిని ఎందుకు కలవరించింది అంటే ఆ ఇద్దరి మధ్యలో ఉన్న బంధమట. సీతాదేవి యొక్క గొప్పతనం వల్ల రాముడు ఏకపత్ని వృతుడయ్యాడు. అంటే మొత్తం క్రెడిట్ అంతా సీతదేట. సిగ్గుపడుట కల్గి సింగారమును గల్గి భక్తి కల్గి చాలా భయము కల్గి నయము ప్రియము కల్గి నరనాథు చిత్తంబు సీత తనదు వశము చేసి కొనియే. సీత రాముడు పరిపాలన చేసి సింహాసనం మీదకు పొద్దు నుంచి సాయంకాలం దాకా కూర్చునేవాడు. చీకటి పడ్డాక ఇంట్లోకి వచ్చేవాడు. భర్త ఆఫీసులో పనిచేసి అలిసిపోయి ఇంటికి రాగానే భార్య ఎలా ఉండాలన్నమాట. రాముడి గారికి ఆఫీస్ అంటే సింహాసనమే కదా మరి. అందుకని రాగానే కొంచెం సిగ్గుపడేదిట. మా ఆవిడ సిగ్గుపడుతుంటే అంత బాగుంది అనిపిస్తుంది. అంతేగాని భార్య సిగ్గుపడటం అనేది అని ఎదురుకుండా నిలబడిందంటే వాడు అడిగిపోతాడు. అందుకే నేనల్లా అందులో చెప్పారు, భాగవతంలో చెప్పారు. ఆవిడ కొంచెం సిగ్గుపడేదిట. సింగారమును గల్గి రాగానే చక్కగా స్నానం చేసి అలంకారంతో సువాసనతో ఉండేదట. సింగారం అంటే అలంకారం అన్నమాట. మట్టి కొట్టిన మొహంతో చెమట కంపుతో దరిద్రంగా కనబడితే వీడు భూత ప్రేత పిశాచ్యమేమో పెళ్ళామని అడిగిపోతాడు కదా. అందుకని రాముడిని ఆకట్టుకోవడానికి చక్కగా అలంకరించుకునేదట. భక్తి కలిగి చాలా భక్తి చూపించేది. అప్పుడప్పుడు ఎప్పుడు భక్తి అయితే బాగుండదుగా, భయం కూడా చూపించేదట. భార్య భర్తకి భయపడుతున్నట్టుంటే ఆ భర్తకి దిగ్మాలవగాడు కదా, ఎంత ఆనందం చేస్తా. మా ఆవిడ నేనంటే భయపడుతుందో, ఆవిడకి నేను భయపడటం కాదు, నాకు ఆవిడ భయపడుతుందని వాడికి ఆనందం కలుగుతుంది. అందుకని భయం కూడా నటించేది, నిజంగా భయం లేదు వాళ్ళిద్దరికి మధ్యలో. నయం వినయం చూపించేది, ప్రేమ చూపించేది. ఈ లక్షణములతో రాముడి మనస్సు తన వశం చేసుకుందిట. అందుకని సీత లేకపోతే ఒక్క క్షణం ఉండలేడు ఆయన. అంటే భర్తని ఎలా ఆకట్టుకోవాలో తెలిసిన గొప్ప జాణ, నెరజాణ ఎవరు? సీతాదేవి. ఎంత చిన్న పద్యం అంటే కానీ ఎంత బాగా రాశారు. సిగ్గుపడుట కలిగి సింగారమును కలిగి భక్తి కలిగి చాలా భయము కలిగి నయము ప్రియము కలిగి నరనాథు చిత్తంబు సీత తనదు వశము చేసుకొని. రాముడు ఏకపత్ని వృతుడవడానికి పూర్తిగా కారణం సీతత. అందువల్ల సీత మొహం తప్ప మరో మొహం చూడలేదట. ఇలాంటి వాళ్ళు లోకంలో లేరు కనుక మరొకరు. కాబట్టి ఈవిడ అలా కట్టుకున్నది. ఇక రాముడు పొరపాటును కూడా పరస్త్రీ కనబడితే మాతృవత్ సర్వభూతాని కన్న తల్లిలో చూశాడన్నారు ఆయన. ఎంత సౌందర్యవతి, సీత కంటే గొప్ప సౌందర్యవతి ఉండదు. కానీ ఒకవేళ ఉందనుకుందాం, ఈ దిక్మాన మగవాళ్ళ కొన్ని లక్షణాలు ఉంటాయి. తన భార్య అంత అందంగా ఉన్నా పక్కవాళ్ళ భార్య అందంగా కనపడుతుంది. నేనల్లా పురాణాల్లో చెప్పారు, మరి ఆధారపడతాను. అలాంటి లక్షణమును జయించాడు రాముడి. గొప్పతనం ఏమిటంటే తన భార్య తప్ప మిగతా వాళ్ళు ఎవరైనా తనకి తల్లుల్లో కనపడేవారు. ఎంత బాగా రాశారండి పోతన గారు ప్రహ్లాద చరిత్రలో. కన్నుదోయికి అన్యకాంతలడ్డం పైన మాతృభావన చేసి మరలువాడు. తన కంటికి పరస్త్రీ కనపడితే తల్లి అని దండం పెట్టి వెళ్ళిపోయేవాట ప్రహ్లాదు. రాముడు అటువంటి వాడు, అందుకే ఆదర్శ పురుషుడు. ఆ ఇద్దరు ఈ తమ తమ ప్రవర్తనతో ఒకరినొకరు ఆకట్టుకొని లోకానికి ఆదర్శమయ్యారు. నువ్వు ఎక్కడుంటే అక్కడ రామ, నువ్వు ఎక్కడుంటే అదే నాకు సామ్రాజ్యం. నువ్వు అడవిలో ఉంటే అది నాకు అయోధ్య. నువ్వు అయోధ్యలో లేకుండా అడవిలో ఉంటే, నేను అయోధ్యలో ఉంటే నాకు అయోధ్య అడవితో సమానం అన్నదాడ. రాముండెచ్చట నుండు నచ్చటనే సామ్రాజ్యము. ఇంత మాట అనగలరా? పొరపాటున చెప్పా పెట్టకుండా భర్త గారు అడవి మాట పక్కనట్టండి, ఉద్యోగం మానేస్తే చెప్పకుండా మానేసేటండి గురువుగారు మా దిక్మాల మొగుడు అని నా దగ్గర కంప్లైంట్ ఇచ్చిన భార్యలు చాలామంది ఉన్నారు. రోజుకోసారి ఫోన్లో నా మాట ఒక్కనాడు అన్నాడు కదండి, ఉద్యోగం మానేసేటండి వీడిని ఎవరు పెళ్లి చేసుకుంటారండి, నేను కాబట్టి ఆ రోజుల్లో చేసుకున్నానండి నా కర్మగాలి అని ఆయన మొహం మీద ఈవిడిని కాబట్టి నేను చేసుకున్నానని ఈయన ఒకళ్ళొకళ్ళు తిట్టుకుంటే సామ్రాజ్యం కాపురం నిలబడుతుందా? ఒక్కొక్కప్పుడు పొరపాటు చేస్తే ఒకళ్ళొకళ్ళు కడుపులో పెట్టుకోవాలట. తన భర్త కోసం భార్య, భార్య కోసం భర్త త్యాగం చేసి యావజ్జీవితం మనస్సులో పెట్టుకోవాలి. ఎంత కష్టం అంటే అది. సీతని విడిచి ఒక్క క్షణం ఉండలేని రాముడు కర్మగాలి ఆ సీతని ఎవడో ఏదో అన్నాడని అడవిలో విడిచిపెట్టాడు. విడిచిపెట్టిన తర్వాత ఒక్కరోజు అన్నం తినలేదండి పాప. ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు కానీ జీవచ్ఛవంలో బ్రతికాడు. తెలిసిన సీత 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 అని అలమటించిపోయాడు. ఆయన అలమటించిపోతుంటే తమ్ముళ్ళు ఏడ్చారు, పక్కనున్నటువంటి తమ్ముడి భార్యలు ఏడ్చారు, పౌరులు ఏడ్చారు, దూతలు ఏడ్చారు.
ప్రజలు కూడా ఎంత పొరపాటు చేశారు మాలో ఒకళ్ళని వాళ్ళు ఏడ్చారు. రాళ్ళు కరిగే అన్నారు. సీతాదేవి చివరిలో భూమిలోకి వెళ్ళిపోయింది. ఇంకా రాముడి దగ్గరికి రాలా. అమ్మో, ఆవిడికి చాలా పౌరుషం ఉంది. చివర లవకుశులు పుట్టాక మళ్ళీ సీతాదేవిని నాతో వచ్చి నువ్వు లేకపోతే ఉండలేనంటే, అంటే నీ ఇష్టం వచ్చినప్పుడు అడవులకు పంపేసి మళ్ళీ రమ్మంటే వస్తాననుకున్నావా, ఇక నేను రాను, నీ కర్మ నీదే అని భూమిని చీల్చుకుని లోపలికి వెళ్ళిపోయింది. అప్పుడు రాముడు ఏడ్చాడు. ముదితా ఏటికి కృంకితీవు మనలో మోహము చింతింపవే. అయ్యో సీత, నన్ను అన్యాయం చేసి భూమిలోకి వెళ్ళిపోతావా? ఎంత ప్రేమగా బతికాం, మన ప్రేమంతా అడవిపోలు చేసేస్తావా? నీ భర్తను విడిచిపెట్టి వెళ్ళడానికి నీ మనస్సు ఎలా అంగీకరించింది అని అంతటి రాముడు కూడా కన్నీరు మున్నీరుగా ఏడ్చేశాడన్నారు. భూదేవి మీద కోపం వచ్చేసింది. లక్ష్మణ ధనుస్సు పట్టుకురా, ఈ భూమిని చీల్చి నా భార్యను బయటికి తీసుకొస్తానంటే వాళ్ళంతా వచ్చి ఏమిటే ఇది, భార్యామణి కోసం భూమిని నాశనం చేసి తద్వారా లోకమంతా ధ్వంసం చేస్తావా అని సముదాయించలేక తలప్రాణం తోక్కొచ్చింది వాడికి. అంత ఏడ్చాడు రాముడు. అంతేగాని మరో స్త్రీ దూరం వెళ్ళాడా? యజ్ఞం చెయ్యవలసి వచ్చింది. యజ్ఞం చెయ్యాలంటే పక్కన భార్య ఉండాలి. భార్య బ్రతికొండగా, భార్య చచ్చిపోతే అది వేరే విషయం, సన్యాసి అయితే అక్కర్లేదు. కానీ బ్రతికొండగా భార్య అడుగులో ఉంది. ఆ సమయంలో ఆయన అశ్వమేధయాగం చేయాల్సి వచ్చింది. అందుకని ధర్మశాస్త్ర ప్రకారంగా భార్య పక్కన లేకపోతే రెండో పెళ్లి చేసుకోవచ్చు అని చెబితే, ఎవరంటే అలా చెప్పింది? రెండో పెళ్లి ఈ రాముడికి లేదు, నాకు ఎప్పటికీ సీత మాత్రమే నా భార్య, సీత లేకపోతే యజ్ఞం ఆపేస్తానన్నాడు. చివరికి వశిష్ఠుడు ఏమన్నాడు? లేదు నాయన, భార్య కోసం యజ్ఞం ఆపక్కర్లా, భార్య బదులుగా బంగారంతో కానీ మట్టితో కానీ తన శక్తిని బట్టి విగ్రహం చేసుకుని పక్కన పెట్టుకోవచ్చు, లేదా ఫోటో పక్కన పెట్టుకోవచ్చు, లేదా భార్య జాకెట్ కొట్టు పక్కన పెట్టుకుని కూడా యజ్ఞం చేయొచ్చు అని చెప్పాడు. అప్పుడు బంగారంతో సీతని తయారు చేసుకుని పక్కన కూర్చోబెట్టుకుని యజ్ఞం చేశాడు. కానీ బంగారం లాంటి సీత పోయిందని ఇంకో స్త్రీ జోలికి వెళ్ళలేదు. అది రాముడి యొక్క ఆదర్శం. అంటే సీతాదేవి అరణ్యంలో వాల్మీకి ఆశ్రమం దగ్గరికి విడిచిపెట్టినప్పుడు ఈ రాముడు నన్ను ఇలా అడవిలో విడిచిపెడతాడా అని తిట్లేస్తామండి. లక్ష్మణుడిని పిలిచాడు రాముడు. సీతని తప్పనిసరి పరిస్థితుల్లో ఎవడో ఏదో అన్నాడు అనుకోండి, విడిచిపెట్టవలసి వస్తుంది. ముందు సోదరుల్ని పిలిచాడు. ఒక వ్యక్తి, ఒక సామాన్యుడు సంవత్సర కాలం పాటు రావణాసురుడి చెరలో అశోకవనంలో ఉన్న స్త్రీని తెచ్చి ఏలుగొట్టున్న వెర్రిరాముడు అని అన్నట్ట. దానితోటి దూతలు వచ్చి భద్రుడని పేరు కలిగిన ఒక గోడజారు వచ్చి రాముడికి ఈ విషయం చెప్పాడు. అప్పుడు రాముడు కుంగిపోయి, సీత మీద అభాండాలు పడ్డానికి కారణం నేనే కదా, నేను రాజుగా ఉన్నాను కాబట్టి ఆ మాట నన్ను అన్నాడు. అదే సామాన్య పౌరుడైతే ఈ మాట వాడు అన్నా నేను పట్టించుకోకర్లా. రాజధర్మం తన పౌరులలో ఎవరైనా తనలో ఈ లోపం ఉందని చెబితే ఆ లోపాన్ని తొలగించుకు తీరాలి. ఈ లోపం తొలగించుకోవడానికి కుదరదు కాబట్టి భార్యను విడిచిపెట్టాలి. భార్యను విడిచిపెడితే నేను బతకలేను. కాబట్టి లక్ష్మణ, నువ్వో భరతుడో శత్రుఘ్నుడో మీ ముగ్గురులో ఎవరో ఒకరి సింహాసనం తీసుకోండి అన్నాడు ఆయన. మేము తీసుకోమన్నారు. అయితే రాజ్యత్యాగమైనా చెయ్యాలి, లేదా భార్యాత్యాగమైనా చెయ్యాలి. చివరికి తప్పనిసరి పరిస్థితుల్లో ఎవరు తన మాట వినకపోవడం వల్ల భార్యను విడిచిపెట్టాడు ఆయన. లక్ష్మణుడిని పిలిచి నువ్వు వెళ్ళి అడవిలో విడిచిపెట్టన్నాడు. ఆవిడ కర్మ కూడా చూడండి ఎలా ఉంటుందో తెలుసా. అంత పూర్వం ఆవిడ గర్భవతి. గర్భవతులకి చిన్న చిన్న కోరికలు ఉంటాయి కదా అని రాముడు, సీత గర్భిణివి, నీకేమైనా ఆహారం తినాలని కోరికుందా, లేక చీరల మీద కోరికుందా, నగల మీద కోరికుందా అంటే అది ఏం లేదు కానండి, అడవిలో ఉండి చాలా కాలం అయిపోయింది కదా, ఒక్కసారి అడవిలో ఆశ్రమాలు ఎలా ఉంటాయో వనవాసం ఎలా ఉంటుందో మళ్ళీ చూడాలని కోరిక ఉంది. అది ఏది అంత ముందు రోజు భగవంతుడి యొక్క లీలలు ఎలా ఉంటాయి. ఆవిడికి ఆ కోరిక రావడం ఏమిటి, లేకపోతే చాలా కాలం మనం అడవిలో ఉన్నాం. ఆ అడవిలో ఉన్నప్పుడు మునుల ఆశ్రమాలు చాలా బాగున్నాయి, ఆహ్లాదంగా ఉంది అరణ్య వాతావరణం. కాబట్టి మరొక్కసారి అడవి చూడాలనిపిస్తోంది అని. సరే ఎప్పుడో ఒకప్పుడు లక్ష్మణుడి ఇచ్చి పంపిస్తానన్నాడు ఆయన. మర్నాడు ఈ గొడవ జరిగింది. దాంతో ఏమన్నాడు, సీత కోరిక అడవికి వెళ్ళాలని ఉంది కాబట్టి లక్ష్మణ వనవాసం ఒకసారి చూపిస్తానని తీసుకెళ్ళి అక్కడ వదిలేసి వచ్చేయి అన్నాడు. ఆ వదలడం కూడా వాల్మీకి ఆశ్రమం దగ్గర వదిలేయి అన్నాడు. లక్ష్మణుడు ఎక్కించుకుని నానాయాత్ర పడ్డాడు. ఆయన ఎంత ఏడ్చాడు, వాడు వదినంటే అంత ఇష్టం ఆయనకి. అసలు భార్యాభర్తలంటే సీతారాములు అని మనం ఎలా అనుకుంటున్నామో, మరది అనే శబ్దములకు నిర్వచనం లక్ష్మణుడు. యావత్ జీవితం సీతాదేవి ముఖమే చూడలేదట. అరణ్యవాసంలో సీతని రావణాసురుడు ఎత్తుకుపోయాడు. ఎత్తుకుపోయినప్పుడు సీత తన నగల్లో కొన్నింటిని ఓటగట్టి ఋష్యమూక పర్వతం మీద వేసింది.
వాటిని సుగ్రీవుడు మొదలైన వాడు మూట కట్టారు. ఆ మూట రాముడికి లక్ష్మణుడికి చూపించారు. అప్పుడు రాముడు అన్నాడు, సీతను తలుచుకుంటే కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి, ఈ కన్నీళ్లతోటి నాకు అంత మసకగా ఉంది, కళ్ళల్లో నీళ్లు తిరిగితే ఏమవుతుంది, ఏం కనపడదు, ఈ నగలు నాకు అస్పష్టంగా కనపడుతున్నాయి, కన్నీళ్లు తుడుచుకున్నా మళ్ళీ నీళ్లు తిరుగుతున్నాయి, దాంతో కళ్ళలో పొరలు అడ్డం వస్తున్నాయి, దానివల్ల నగలు ఎవరు నేను కనిపెట్టలేకపోతున్నాను. లక్ష్మణ, ఈ నగలు నువ్వే మూట విప్పి చూసి మీ వదిన అవునో కాదో చూడమంటే లక్ష్మణుడు ఆ నగలన్నీ పరిశీలించి నాహం జానామి కేయూరే నాహం జానామి కొండలే నూపురే త్వభిజానామి నిత్యం పాదాభివందనాత్ అన్నయ్య. సీతాదేవి చెవులుకున్న కుండలములు అవి సీత అవునో కాదో నాకు తెలియదు. ఆవిడ భుజానికి పెట్టుకున్న ఈ భుజకీర్తులు, వంకీలు అంటారు కదా, అరవంకీలు, అవి సీత అవునో కాదో నాకు తెలియదు. అంటే ఆ నగల్లో భుజకీర్తులు ఉన్నాయి, కుండలాలు ఉన్నాయి, అవి నేను గుర్తుపట్టలేను. కానీ కాళ్ళకి పెట్టుకునే పట్టీలు ఉన్నాయే నూపురములు, అవి మాత్రం కాలిగజ్జల్ని మాత్రం నేను గుర్తుపట్టగలను. ఎందుకో తెలుసా, నేను ఎప్పుడు ఆవిడ ముఖమే చూడలేదు. అమ్మ పరమ సౌందర్యవతి, ఏమో ముఖం చూస్తే ఏం దుర్బుద్ధి పుడుతుందో, అందుకే నేను ఎప్పుడు నిత్యం పాదాభివందనమే చేసేవాడిని. రోజు కాళ్ళకి దండం పెట్టడం వల్ల ఏమయ్యేది, కాళ్ళకున్న నూపురములు కనపడేవి. ఈ నూపురములు సీతవే, సందేహం లేదు. ఎంత గొప్ప మాట చెప్పాడు అంటే, వదిలి గారితో అలా మాట్లాడటానికి కూడా జంకేవాడు ఆయన. అటువంటిది పూర్వకాలంలో ఆ బంధం ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించాడు. కన్న తల్లి ఎంతో, అన్న భార్య వదిన కూడా అటువంటిది. అటువంటి వదిలిని పెళ్లి చేసుకోవడం అనే మాట వింటే ఎంత బాధాకరంగా ఉంటుందో. కలియుగం కాబట్టి ఈ మధ్యకాలంలో అలాంటివి విని నాకు చాలా దుఃఖం వస్తుందన్నమాట. ఓ దౌర్భాగ్యుడు ఉన్నాడు, అవడానికి పురాణాలు చెబుతాడు, ఎలా వదిలి గారిని పెళ్లి చేసుకున్నాడు. అది మహాపాపం. ఇంకా దానికి ఆ పాపానికి ప్రాయశ్చిత్తం లేదు కాకలేదు. నిత్యం పాదాభివందనాత్, రోజు కాళ్ళకి దండం పెట్టడం వల్ల నూపురములను మాత్రమే గుర్తుపెట్టాను అన్నాడు ఆయన. ఎంత గొప్పవాడో లక్ష్మణుడు, ఎంత గొప్పవాడో ఆలోచించండి. అది వాళ్ళ బంధం కదా. అటువంటి లక్ష్మణుడు నా బంగారు తల్లిని, మా అమ్మని ఎలాగ విడిచిపెట్టడం అడవిలో అని రథం ఎక్కించుకొని తీసుకెళ్ళాడు. వాల్మీకి ఆశ్రమం దగ్గర విడిచిపెట్టాడు. సరిగ్గా రథం దిగుతూ ఉంటే సీతాదేవి అంది, కన్నీళ్లు పెట్టుకుంటున్న లక్ష్మణుడు చూసి, ఏం నాయనా ఎందుకు ఈ పూటంతా నీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి, రథం ఎక్కించుకున్నప్పటి నుంచి పూర్వంలో ప్రవర్తించడం లేదు, ఎంతో ప్రేమగా అమ్మ అమ్మ అనేవాడివి, వదిన వదిన అనేవాడివి, ఇప్పుడేమో మౌనంగా తీసుకొస్తున్నావు ఏమిటంటే, చివరికి ఇంకా తప్పనిసరి కాబట్టి చెప్పక తప్పదు కాబట్టి చెప్పాడు. కంకంటి పాపరాజు అని నేటికి 350 ఏళ్ల క్రితం రామాయణంలో ఉత్తరకాండని అనువాదం చేశాడు. ఉత్తర రామాయణాన్ని చాలా అద్భుతమైన కావ్యం అయింది. తిక్కన గారి నిర్వచన ఉత్తర రామాయణం, కంకంటి పాపరాజు గారి యొక్క ఉత్తర రామాయణం, ఈ రెండు నువ్వా నేనా అని రాశారు వాళ్ళు. ఎంతకు పూని వచ్చి వచియంపకపోదు నెవిన్ము తల్లి, దుశ్చింతులు దైత్తు చేపడిన సీతను క్రమర ఏలుచున్నవాడెంత విమోహి రాముడని యగులు వల్కిన నాలకిల్చి, భూకాంతుడు నింద జల్ది నిన్ను కానల లోపల డిల్చి రమ్మన. ఇంతదాకా తీసుకొచ్చి ఇక చెప్పకుండా ఉంటానా అమ్మ? ఎవరో కొంతమంది నీచులు సంవత్సర కాలం లంకానగరంలో ఉన్న సీతని వెనక ముందు చూడకుండా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్న రాముడు కాముకుడు అని ఒక అభాండం వేశాడు. ఆ మాట విని రాజుగారు ఈ నింద భరించలేక తప్పనిసరి పరిస్థితుల్లో నువ్వంటే ఎంత ప్రేమ ఉన్నా నిన్ను అడవిలో విడిచిరమ్మని నన్ను పంపాడు అని చెప్పాడు. అప్పుడు నిజంగా ఇంకో భార్య ఏమనాలి? అలా అంటే సీతారాములు మనం ఇన్నిసార్లు తలుచుకోమన్నమాట. ఆవిడ ఏమంతో తెలుసా? చాలా అత్యద్భుతమైన పద్యం తిక్కన గారు నిర్వచనోత్తర రామాయణంలో రాసిన పద్యం అన్నమాట. అపరాధ దూషితయైన కాంతను ఎడబాసి పతి కీర్తి బొందుట భావ్యమను, కౌసల్యమున్నుగా గలుగు అత్తలకేను కడు భక్తితో మృక్కులిడితి ననుము, తోడి కోడండ్రు నా తోడి నేస్తము నిల్చి కడసారి సేవంబు నడిగెనను, చెలికత్తియలు నన్ను పలుమారు తలపోసి ఒమ్మలింప నిరుపయోగమనర్చితిన్,
ప్రజల నిక మీద మోదంబు బడయుడను జన్మ జన్మంబులకు రామ సార్వభౌము పరమ పావను భర్తగా పడతునను. నిన్ను వదిలిపెట్టేస్తున్నాను, ఇక నీకు నాకు సంబంధం లేదని భర్త అంటే ఆవిడ చిట్ట చివరన్న మాట ఏమిటో తెలుసా? జన్మంబులకు రామ సార్వభౌము పరమ పావను భర్తగా పడుతున్నాను. అసలు ఏ స్త్రీ అనగలదండి? భారతీయ స్త్రీ అనగలదా? మాట ఇంకెవరు అనలేదు. ఎంత దౌర్భాగ్యుడైనా సరే యావత్ జీవితం నెత్తి మీద పెట్టుకునే ప్రేమ ఉన్నది కాబట్టి ఆవిడ ఒక్క ముక్క రాముడిని తిట్టలేదు. మాట వరుస కూడా ఏం తప్పు చేశానని అడవిలో విడిచిపెట్టాడని నిలదీయలేదు ఆవిడ. ఏముందో తెలిసిన నాయన, అత్తలందరికీ కౌసల్య మొదలైన అత్తలకి భక్తితో నమస్కారం చేస్తున్నాను. అపరాధం చేసింది నేను, చేశానో లేదు కానీ దూషితనయ్యాను అంటే చెడ్డ పేరు తెచ్చుకున్నాను. అటువంటి భార్యని విడిచిపెట్టి భర్త పేరు పొందడం నిజమంది ఆవిడ. అపరాధము చెయ్యకపోయినా నాకు నింద నెత్తి మీద పడింది. నింద పొందిన భార్యను విడిచిపెట్టి పతి కీర్తి పొందుట భావ్యమును, భర్త కీర్తి పొందడం ధర్మమే అని నేను రాముడితో చెప్పానని చెప్పు. నువ్వు చేసింది ధర్మం అని రాముడికి చెప్పు. ఇంకా తోడికోడళ్ళు రోజు నన్ను తలుచుకుని ఏడుస్తూ ఉంటారు. తోడికోడళ్ళ మధ్యలో ఐకమత్యం అంటే ఏమిటి అక్కడే చూస్తాం మనం. ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండలేకపోయేవారట. అన్నదమ్ముల ప్రేమ, తోడికోడళ్ళ ప్రేమ. ఏం ప్రేమ అంటే అసలు వాళ్ళది? గట్టిగా వాళ్ళ పెళ్ళి అయితే ఆ అన్నదమ్ముల మధ్యలో వాళ్ళిద్దరి మధ్యలో ఎలా ఉన్నా తోడికోడళ్ళు తోసొంట అంటే తోసొంట అని కొట్టేసి చెరువు కాపురం పెట్టేసే రోజులు. ఏదో ఇలాంటి మంచి వాళ్ళు అక్కడక్కడ ఇంకా ఉన్నారు కాబట్టి అంత ఎంతో అన్నం తింటున్నాం. కానీ లోకంలో చాలా చోట్ల భయంకరమైన యుద్ధం అయిపోతుంది అనమాట. అటువంటిది వాళ్ళలో ఎంతో ప్రేమట. అందుకని తోడికోడళ్ళు నేనంటే ఎంతో ప్రేమతో ఏడుస్తారు కనుక వాళ్ళని కూడా అడిగానని చెప్పు. చెలికెత్తులు నాకు ఎంతో సేవ చేస్తున్న వాళ్ళందరూ ఏడవద్దు, ఏడిస్తే ఉపయోగం లేదని చెప్పు. ప్రజలని నన్ను విడిచిపెట్టిన రాముడిని చూసుకుని సంతోషం పొందమను. ఎవడో ఒకడు అభాండం వేశాడుగా, దాంతో రాముడు అడవిలో వదిలిపెట్టాడు కదా. కాబట్టి ప్రజల నిక మీద మోదంబు బడయుడను, ప్రజల్ని ఎక్కడైనా సంతోషంగా ఉండమను. సీత పోయింది, అమ్మయ్య పెంట వదిలిందని సంతోషపడమను. నేను మాత్రం ఏ జన్మలో అయినా రాముడే నా భర్త కావాలని కోరుతున్నానని రాముడికి చెప్పాను అక్కడ. అప్పుడు లక్ష్మణుడు ఏడ్చాడనమాట. అసలు ఇప్పుడు కూడా ఒక్కసారైనా మాట వరుసగా నేను అన్యాయం చేసేవారు నువ్వు తిడతావేమో రాముడు అనుకుంటానమ్మా. ఈ తిట్టు రాముడికి చెప్పి ఆయన కొంచెం బుద్ధి వచ్చేలా చేసి నేను వెనక్కి తీసుకెడదామంటే రాముడు తప్పేమీ లేదు, ఆయన్ని విడిచిపెట్టను, ఎన్ని జన్మలు ఎత్తినా రాముడే నా భర్త అంటున్నావు, ఇక నేను ఏం చెప్పొద్దులేని ఆయన అంత బాధపడ్డాడు. ఆయన ఆదర్శ దాంపత్యం అంటే అదనమాట. ఇంకొక చిన్న రహస్యం చెప్పాలి. హనుమంతుడు అంటే ఆవిడకి చాలా ఇష్టం. అందుకని ఒక రోజున ఈ పట్టాభిషేకం పూర్తయిన తర్వాత మొత్తం వానరోత్తములకి ఒక్క హనుమంతుడికి అన్నం పెడతానంటే మళ్ళీ అది పక్షపాతం అనుకుంటారని రామచంద్ర రేపు సోమవారం నాడు మొత్తం వానరులందరికీ భోజనం పెడతారు. వానరులలో అందరితో కలిపి కాకుండా హనుమంతుడికి ప్రత్యేకంగా మన వంటగదిలో భోజనం పెడతానండి. అప్పుడు రాముడు అన్నాడు, ఎందుకు వచ్చింది? హనుమంతుడిని భోజనానికి పిలిస్తే కొన్ని తంటాలు వస్తాయి, ఆయనకి ఈ భోజనంతో సంబంధం లేదు. ఆయనకి ఏమన్నా జ్యూసులు కావాలా, భోజనాలు కావాలా, ఏ రామ 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 అనుకుంటూ అదే ఆహారంగా బతుకుతాడు. వద్దు, ఆయన మాత్రం కెలకద్దాడు రాముడు. ఈ ఒక్క చోట మాత్రమే సీతాదేవి రాముడు కొంచెం విభేదించింది. ఎందుకంటే ఆయన మీద ఉన్న ప్రేమ వల్ల. మీరు అన్నీ ఇలాగే అంటారు. ఎంత సేవ చేశాడంటే ఆయన. హనుమంతుడే లేకపోతే అశోకవనంలో విషం తాగి చచ్చిపోనా, ఉద్బంధనం అంటే ఉరివేసుకు చావనా, ప్రవేశించలనశవ అగ్నిలో దూకి చచ్చిపోనా అనుకున్నా నేను. ఆత్మహత్య చేసుకుందాం అనుకున్న సమయానికి హనుమంతుడు వచ్చాడు, మన ఇద్దరినీ కలిపాడు, నీ వార్త నాకు చెప్పాడు, అభిజ్ఞానం ఇచ్చాడు, నా వార్త నీకు చెప్పాడు, నేను ఇక్కడికి మోసుకొచ్చాడు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, మన వంశాన్ని నిలబెట్టినటువంటి మహానుభావుడు పుత్రుడు మనకి హనుమంతుడు. అందువల్ల ఆయనకి ప్రత్యేకంగా నేను భోజనం పెడతాను, అది కూడా నా చేతితో వడ్డిస్తానండి. సీత హనుమంతుడు భోజనాలు, దండలు, సత్కారాలు, ప్రశంసలు, సర్టిఫికెట్లు, బిరుదులు కోరుకుని పనిచేశాడా? ఆయనకి మనం అంటే భక్తి. ఈ లౌకికమైన భోజనములతో ఆయన సంతోషపడడు. ఒకవేళ భోజనాన్ని పిలిచేవరకు ఆ తర్వాత నీకే ఇబ్బంది వస్తుంది, జాగ్రత్త అన్నాడు మళ్ళీ రాముడు. ఏమైనా పర్వాలేదు, అబ్బాయికి ఆమంత్రం పెట్టలేమేంటి అందాడు. సరే నీ ఇష్టం.
ఆయనకి భోజనం పెట్టాకే వానరులకు పెట్టి ఎందుకైనా మంచిది, వాళ్ళకి పెట్టాక ఆయనకి పెడితే ఇబ్బంది అన్నాడు. సరేనండి అన్నది. 10,000 మంది వానరులకి హనుమంతునికి వంట చేయించింది. అందులో పగటిపూట భోజనం పెట్టాలంటే ఈలోపు రాత్రికి లడ్డూలు కూడా నిద్రపోకుండా చేసింది. మంచి పంచదార వేసిన నేతి లడ్డూలు, ఆవు నేతి లడ్డూలు, ఇంతంత లడ్డూలు చేసింది. దప్పకాయ అంత పెద్ద పెద్ద లడ్డూలు, పులిహార చేసింది, దద్దోజనం చేసింది, కట్టుపొంగలు చేసింది, తంతికలు చేసింది, గొత్తికి దగ్గర తినడానికి మొత్తం అన్ని రకాల పిండి వంటలు దగ్గరుండి పర్యవేక్షించి చేయించింది ఆవిడ. ఉదయానికి ముందు హనుమానురా, నువ్వు మా ఇంట్లో కూర్చుని నేను పీట వేస్తాను, దాని మీద కూర్చో, ఆకు వేస్తాను, మంచి అరిటాకులో భోజనం పెడతాను, నువ్వు తిన్నాక మిగతా వానరులకు పెడతానంటే ఎందుకు తల్లి మీ సేవే నాకు భోజనం, వేరే భోజనం ఎందుకు అన్నాడే. కుదరదు, భోజనం చేయవలసింది అండి ఆవిడ. నువ్వు ఎలా చెబితే అలాగేనమ్మా అన్నాడు. శుభ్రంగా గాడు గడుక్కొచ్చాడు. ఆయన కోసం పెద్ద పీట వేసింది. ఇలాంటి పీటలు ఆయనకి ఎక్కడ సరిపోతాయి ఆయన కూర్చుంటే, అందుకని పెద్ద పీట వేసింది. ఆ పీట మీద కూర్చున్నాడు. ఆకు కూడా వేసిందిట, బంగారం లాంటి. అసలు ఆకును చూస్తే భోజనం చేయాలనిపించాడు. శ్రీనాథుడు భీమేశ్వర పురాణంలో ఒక అద్భుతమైన భజన రాశాడు. అరిటాకును చూడగానే మిసమిసలాడిపోతున్న లేత లేత అరిటాకును చూడగానే భోజనం చేయాలని కోరిక వస్తుందిట. అది ఎంత బాగుంది. వెడలుపును పసిమియు కలలే చిగురు అరటాకులు పెట్టిని దిగదిగన దేవి ఆజ్ఞ దివ్య పురంధ్రులు మొగి విరసి కరకు గోటక పగులక వెడలుపును నిడుపు పసిమియుగల లే చిగురరటాకులు వెట్టిరి దిగదిగన దేవి ఆజ్ఞ దివ్య పురంధ్రులు. అప్పుడే మువ్వ విరిసి బాగా పొడుగ్గా వెడల్పుగా లేతగా పసిమి రంగులో బెసబెసలాడుతున్న విశాలమైన అరిటాకులు పెట్టారట. అసలు అరిటాకులు చూడగానే ఏమనిపిస్తుంది మనకి, బాగుంది యావకిందులో భోజనం చేయాలనిపిస్తుంది. మీకు మనకు ఎప్పుడైనా ఆహారం ఎంత బాగున్నా ఆహారం పెట్టేటటువంటి పాత్ర కూడా బాగుంటే తినాలనిపిస్తుంది. కంపు కొట్టు పాత్ర, ఎవడో తినేసి ఎంగిలి పాత్ర, అందులో భోజనం పెడితే చిచ్చి అని కళ్ళు ముక్కు ముసుగు బాగు. అటువంటి లేత ఆకు హనుమంతుడి కోసం వేసింది. ఆ ఆకులో వరుసగా అన్ని పదార్థాలు వడ్డించింది. ఆఖరణ నెయ్యి వేశాక ఇంకా ఆపోసనం పట్టున ఆయన అంది. ఆయన ఆపోసనం పట్టాడు. ఇక చూడండి మొదలైంది భోజనం. మొత్తం 10,000 మంది కోసం వడ్డించిన పప్పంతా పప్పమ్మ పప్పమ్మ అంటూనే ఉన్నాడు. ఈవిడికి మతిపోయి ఇదేం పప్పురా బాబు అనుకుని ఈయన కోసం వండడం, తన కోసం వండింది, అంతఃపురం కోసం వండింది కాదు, ఇంకా తర్వాత 10,000 మంది సుగ్రీవాదుల కోసం వండిన మొత్తం పప్పు అంతా గంగాళాలు తెచ్చారట. మొత్తం మాయాబజారులో కటోత్కతుడు తిన్నట్టుగా పప్పుతో లాగేశాడు. పప్పు అయ్యింది. ఇప్పుడు వంకాయ కూర, 10,000 మంది కోసం వండిన వంకాయ కూర, అందులో గుత్తి వంకాయ కూర, మాయిదారు కూర, అందులో కాస్త కొత్తిమీర కూడా కనపడుతుందేమో తెగతినేసాడు. ఇక అక్కడ నుంచి మొదలయ్యాయి కూరగాయలు, దప్పడాలు, సాంబార్లు, అప్పడాలు. 10,000 మంది వానరుల కోసమని 10 లక్షల అప్పడాలు చేశాడు. మొత్తం అన్నాడు. లోపలికి వెళ్ళి పటపట పటపట నవ్వులేశాడు ఆయన. ఈ విధంగా కనిపించినవన్నీ తినేస్తూనే ఉన్నాడు ఆయన. అది ఇది అనే తేడా లేకుండా. ఇంకా చూడండి, బహుశా నా అనుమానం ఈ రాస్తున్నప్పుడు పరాశరుల వారు ఏమైనా ఆంధ్ర వచ్చాడేమో. ఆవకాయ, ఆయుగారు ఆవకాయ, అది మేనేలా అనుకుంటాను. అందులో వెల్లుల్లిపై వేసి మంచి బొమ్మలాడుతున్న ఆవకాయ అంతా తినేసాడు. ఈయన మొత్తం చావగా ఏర్పడు పెచ్చులతో సరిగా పైన ఉన్నటువంటి డొప్పతో సరిగా తినేసాడు ఆయన. పచ్చళ్ళు అయిపోతున్నాయి, అన్నం అయిపోయింది, పిండి వంటలు అయిపోయాయి, పులిహార అయిపోయింది, వీడికి ముచ్చెమటలు పట్టాయి. ఇంకా ఆఖరికి మిగిలిన లడ్డూలు కూడా ఫుడ్గా వేయడంతో మొత్తం కనిపించినవని తెలుస్తాడు. ఇలా లాగేయడం, నలిపి మింగేయడం. ఆఖరణ ఇంకా కావాలి తల్లి, లడ్డూలు భలే ఉన్నాయి తే అన్నట్ట. ఇంకో 100-150 మిగిలి అవి చక విస్తరాకులు వేసి పరుగున రాముడి దగ్గరికి వెళ్ళి కొంప ములిగిపోయిందండోయ్ అందావిడ. ఎవరు కొంప అన్నాడు ఆయన. మళ్ళీ వేళ పొడబడతారు పెట్టి హనుమంతుడు భోజనానికి పిలవద్దని మీరు చెబితే వినిపించుకోకుండా ఏదో మామూలుగా అందరికంటే ఇంకొంచెం ఎక్కువ తిట్టాడు అనుకున్నాను. 10,000 మంది వానరుల కోసం, మన అంతఃపుర పరివారం కోసం, మన కోసం చేసినవన్నీ తినేశాడు. ఆఖరిలో కొన్ని లడ్డూలు విస్తట్లో పారేసి వచ్చాను, అవి తిని మళ్ళీ లడ్డూ అడిగితే నీ పెట్టడానికి ఏమీ లేదు, మా దగ్గర పదార్థములు అయిపోయాయి ఇక లేవు అనడం ఇష్టం లేదు వీడికి. మన ఇంటికి వచ్చినవాడికి అన్నం పెట్టేటప్పుడు కాస్త ఏదైనా తేండి అంటే లేదండి అన్నం ఇష్టం లేక నేను మీ దగ్గరకు వచ్చాను, ఈ లడ్డూ తిన్నాక మళ్ళీ లడ్డూ తెమ్మంటే నాకేం చేయాలో తెలియటం లేదు, మీరు చెప్పింది నిజమేనండోయ్, ఇతన్ని ఎలాగండి సంతృప్తి పరచడం, ఎంత తిన్నా ఇంకా అంటున్నాడు, మహంకాడి పూనేసినట్టుంది ఆయన్ని అనగానే ఆయన చిరునవ్వున నేను చెప్పానా, ఆయన ఎవరు అనుకుంటున్నావు,
రుద్రాంశ సముద్భూతుడు. ప్రపంచ ప్రళయకాలంలో లోకాలన్నీ మింగేవాడికి ఈ లోకంలో ఉన్న ఆకుల్లో వేసిన ఆహారం ఓ లెక్క. అనవసరంగా ఆయన భోజనానికి పిలిచి తంటా తెచ్చుకున్నావా, తంటా దేవుడు వంటంతా అయిపోయిందండి, ముందు ఏదన్నా అందులో బయట పారేయండి అంది ఆవిడ. ఆయన్ని సంతృప్తి పరచాలంటే ఒక్క మార్గం ఉన్నది. తొందరగా చెప్పండి, ఆయన లడ్డూ తినేసి మళ్ళీ సీతమ్మ అని పిలిచేలో వెళ్ళాలి అంది ఆవిడ. ఓ తులసాకు తీసుకుని దాని మీద గోరుతో శ్రీరామ అని రాసి విస్తరట్లు వేయి, తర్వాత ఏం దొరుకుతుందో చూడన్నాడు ఆయన. మరి సలహా ముందే చెప్పారు ఆర్యమంది. అడగకుండా భార్యకు కూడా సలహా ఇవ్వకూడదు. ఉచిత సలహాలు ఇస్తే మొత్తం అనవసరమైన సలహా ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా అడిగినప్పుడే ఇస్తే అది సలహా అంటారు. వెళ్ళిరా అన్నారు. నువ్వు అడగలేదు, ఇప్పుడు అడిగో ఇచ్చాను కానీ అప్పుడు పరుగు వచ్చి దొడ్లోకి వెళ్ళి ఓ తులసాకు తీసుకుని గోరుతో శ్రీరామ రాసి చేత్తో పట్టుకునే లోపు అమ్మ లడ్డూలు అయిపోయాయి, ఇంకేమైనా ఉంటే పట్టుకురా అన్నాడు హనుమంతుడు. ఇంకేమైనా పట్టుకురమ్మని హనుమంతుడు అనగానే ఈ తులసాకు పట్టుకొచ్చి విస్తట్లో వేసింది. హనుమంతుడు ఏది కనబడితే తినేయడమే, తీసుకుని నోట్లో వేసుకుని అని ఒక్కసారి పెద్దగా సంతృప్తి పడిపోయి బ్రేవ్ అన్నాడు. తల్లి, ఇందాకటి నుంచి నువ్వు రకరకాల పదార్థాలు పెట్టావు, నువ్వేదో వర్ణించావు, నాకేం గుర్తులేదు. పప్పే వేసావో ఉప్పే వేసావో తెలియదు, కానీ ఆఖరి పదార్థం చాలా రుచిగా ఉంది. అప్పప్ప ఏమి రుచిగా ఉంది, ఏమిటి పదార్థం అన్నాడు ఆయన. నీకోసం స్పెషల్గా రామచంద్ర ప్రభువులు వారిని అడిగి మరీ తయారు చేశాను ఆయన. దాని గురించి ఏమిటి అడగకు, సంతృప్తి చెందామంటే తృప్తోస్మి అన్నట్ట. అప్పుడు రామనామము కంటే మధురమైనది మరొకటి లేదు. దాన్నే తెలుగులో రామనామము రమ్యమైనది రామనామము అనే పాటలు అలా వచ్చాయి అన్నమాట. హనుమంతుడికి లౌకికమైన ఎన్ని పిండి వంటలు పెట్టినా, ఏ పదార్థం పెట్టినా ఆయన సంతోషపడాడు. ఒక్క రామనామస్మరణ వచ్చిందా సంతోషపడతాడు. అందుకే ఆయనకి నైవేద్యం పెట్టేటప్పుడు తులసీ దళం మీద శ్రీరామ గోరుతో రాయాలి. అది కూడా నఖముతో శ్రీరామనామం రాసి దానిని ఆహారంలో వేసి అప్పుడు నైవేద్యం పెడితే ఆ నివేదన ఆయనని పూర్తిగా సంతృప్తి పరుస్తుంది. ఇది మంత్రశాస్త్రంలో ఒక నియమం ఉన్నది. మంత్రశాస్త్రంలో ఏమన్నారంటే, నువ్వు హనుమంతుడి పూజ చేశాక, సుందరకాండ పారాయణ అయ్యాక ఎన్ని పిండి వంటలు నైవేద్యం పెట్టు, అవేవి ఆయన సంతోషపెట్టవు. దక్షిణ దేవతలకు వల్ల ఆయన సంతోషపడడం. ఒక తులసీ దళం మీద మాత్రం శ్రీరామ రాసి గోరుతో రాసి దానిని ఆ పిండి వంటల పైన వేసి అప్పుడు నివేదన చేస్తే ఆ పదార్థం హనుమంతుడికి ఆనందం కలిగిస్తుంది. వెంటనే ఆ కార్యక్రమం కూడా మనకి ప్రయోజనం ఇస్తుంది. హనుమంతుడు సంతోషపెడితే తక్షణం ఫలితం ఇస్తాడు. చాలామందికి ఫలితం రాకపోవడానికి గల కారణం ఈ తులసీ దళం వేయకపోవడమే. ఇంకా దేవతలు ఎవరికీ నేను ఒక విశిష్టమైనది అదనమాట. ఇప్పటికి కూడా మీరు చూసారో లేదో, కొన్ని చోట్ల ఓ తులసి గ్యారెంటీగా వేస్తారు, కొన్ని చోట్ల ఆ వేసే ముందు దాని మీద శ్రీరామని రాస్తారు. వెంటనే ఆ రామనామస్మరణతో కూడినటువంటి ఆకు వేసామా హనుమత్ పూజ సంపూర్ణ ఫలితం మనకి ఇస్తుంది. ఉద్యోగం వచ్చి తీరుతుంది, సంపదలు వచ్చి తీరుతాయి. అప్పు చేసి కొంప కట్టుకుని అందులోంచి బయటపడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి ఇలా హత్యలు చేసిన వాళ్ళు. ఇదో రేపో బాపు ర్యాలీ పెడుతున్నానా, అక్కడ సుందరకాండ పారాయణ చేస్తున్నాం, అందుకే మంగళవారం నాడు వెళ్ళగా అని సంపూర్ణ సుందరకాండ. దానికి ఒక కారణం ఉన్నది. సుందరకాండ పారాయణ అయిన వెంటనే మహానివేదన. ఆ నివేదనలో తులసీ దళం ఉందా, ఇంకా వాడి సంపదని, వాడి ఆనందాన్ని సకల గ్రహాలు కలిసిన కదల్చలేవట. నవగ్రహాలు నిత్యం అనుగ్రహిస్తాయి. అంత శక్తి ఒక్క తులసీ దళం మీద రాసిన రామనామానికి ఉన్నది. సీతాదేవి రాముడి మాట కాదన్న సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి. ఆవిడ కూడా హనుమంతుడికి భోజనం వద్దంటే పెట్టి మళ్ళీ రాముడినే సలహా అడిగి ఆ గండంలో నుంచి బయటకు పడింది. ఇలాంటి ఎన్నో గాథలు సీతారాముల చరిత్రలో ఉన్నాయి. వాళ్ళిద్దరూ ఎంత ప్రేమతో తలుచుకున్నారో, ఒకళ్ళొకళ్ళు ఎంత పొగుడుకున్నారో అది వాల్మీకి ఉత్తరకాండలో చాలా బాగా రాశాడు. అందుకే ఉత్తరకాండ అంతా ఒక ఎత్తు, రామాయణం అంతా ఒక ఎత్తు. రామాయణంలో మొత్తం 24,000 శ్లోకాలు ఉన్నాయి. 21,000 శ్లోకాలు యుద్ధకాండ, 3,000 శ్లోకాలు ఉత్తరకాండ. ఈ ఉత్తరకాండలో రావణాసురుడి జైత్రయాత్ర, రావణాసురుడి యొక్క దుశ్చర్యలు, సీతారాముల అన్యోన్యం, వాడి ఉద్యానవనాల్లో విహరించడం, రాముడి పరిపాలనా కాలం ఎలా ఉంది, ఇవన్నీ అందులో ఉంటాయి. వాల్మీకి ఆశ్రమం, వాల్మీకి మహర్షి సీతాదేవిని తన ఆశ్రమానికి తీసుకెళ్ళాడు. ఒక్కసారైనా సీత నోటి వెంబడ రాముణ్ణి ఎప్పుడైనా మాట వరసకైనా ఏదైనా అంటుందేమోనని పరిశీలించమని శిష్యులు పెట్టాట. కానీ ఆవిడ అనుక్షణం శ్రీరామ 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 అని తలుచుకుంటూ రాముడే తలుచుకుని కన్నీళ్లు పెట్టుకుంది. అది చూసి ఆయన అంటాడు, సకల లోకాలని పరిపాలించే ఆదిలక్ష్మీదేవిలో
ఎంత సౌశీల్యం ఉన్నది. ఆవిడకి ఎంత గండానికి మూల కారణం రాముడే. ఒక విధంగా చూస్తే, లౌకిక దృష్టితో చూస్తే భర్త విడిచిపెట్టాడు కాబట్టి భర్త మీద కోపం రావాలి. కానీ ఈ జగన్మాత లోకపాలన మాట వరసకు కూడా రాముడి మీద నింద వేయలేదు. ఇదంతా నా కర్మయోగం అనుకున్నది. ఏం ప్రేమ ఆవిడది. అటువంటి లక్ష్మీదేవి నా ఆశ్రమంలో ఉండడం వల్ల నా ఆశ్రమం పవిత్రమైందన్నాడు ఆయన. గంగానదీ తీరంలో లక్ష్మణుడు సీతను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. సీతాదేవి అక్కడ కూర్చొని విలపిస్తూ ఉంటే కొంతమంది వాల్మీకి శిష్యులు పరుగు పరుగున వాల్మీకి దగ్గరికి వెళ్ళి, మహర్షి, గంగానదీ తీరంలో లక్ష్మీదేవి వంటి ఆకారం కలిగిన ఒక సుందరీమణిని చూసాం. ఆవిడని చూస్తే ఏదో తెలియని భక్తి కలుగుతోంది. కానీ పాప ఆవిడ ఏడుస్తోంది. ఆవిడ ఎవరో ఏమిటో తెలుసుకోండి అన్నారు. అప్పుడు ఆయన పక్కపక్కనది లక్ష్మీదేవి లాంటిది కాదు, సాక్షాత్తు లక్ష్మీదేవి మన ఆశ్రమాన్ని తరింపజేయడానికి వచ్చింది. ఇది వనలక్ష్మి, ఆవిడ ఆదిలక్ష్మి, శ్రీలక్ష్మి వస్తోంది. ఒరే శిష్యులారా, ఆ పక్కనున్న ఆశ్రమాన్ని ఖాళీ చేసి ఆవిడ కోసం అట్టే పెట్టండి అన్నాడు. అక్కడ గుడిసెల్లో ఒక గుడిసెని ఖాళీ చేయించి, నేను వచ్చేసరికల్లా లోపల సుగంధ ద్రవ్యాలు పట్టండి, చక్కగా అలకండి, ముగ్గులు పెట్టండి. ఆశ్రమంలోకి అఖిల లోకారాధ్య అయిన జగన్మాత ఆదిలక్ష్మి వస్తుందని చెప్పి బయలుదేరాడు. దివ్య దృష్టి కలిగిన వాడు గనక ఆయన వచ్చి అమ్మకి దండం పెట్టాడు. ఆవిడేమో ఋషి గనక ఆయనకి నమస్కరించింది. లేదు తల్లి, అందరూ నాకు నమస్కరిస్తారు గురువని, కానీ మా అందరికీ తల్లివి, నువ్వెవరో నాకు తెలుసు. నువ్వు హాయిగా నా ఆశ్రమంలో కన్నబిడ్డగా ఇక్కడ ఉండొచ్చు. రాముడికి దూరం అయ్యారని బెంగ పెట్టుకోవద్దు. రాముడి సంతానం నీ గర్భంలో ఉన్నది. 2 పిల్లలు పుట్టబోతున్నారు. వాడు ఇక్కడ పురుడు పోసుకుంటారు. నీ తల్లిదండ్రులకు దూరంగా ఉన్నామని కాదు, నేనే తల్లి తండ్రి నీకు పురుడు పోస్తాను అని ఒక అద్భుతమైన పద్యాన్ని అక్కడ స్వయంగా తిక్కన గారు రాశారు నిర్వచనోత్తర రామాయణంలో. ఇదేమనాశ్రమంబు ఇచట నీవు వసింపుము లోకపావని, సతమల్ల వృత్తి నీకు పరిచర్యలు చేయుదురీ తపస్వినుల్, ముదముగ రామనామము తపోవనవల్ల ప్రతిధ్వనించు, నీ పదములు సోకి మాయునికి పావనమై చెలువంతు నంబరో. వాల్మీకి చమత్కారం చూసారా? ఆవిడ ఎంత ఏడుస్తున్నా, అమ్మా ఇది మన ఆశ్రమం, నువ్వు ఇక్కడ ఉండు, నీ పేరు ఎవరికి లోకానికి తెలియకుండా ఉండడానికి నిన్ను లోకపావని అని పిలుస్తాను. అందుకే సంబోధనలో లోకపావని అన్నాడు ఆయన. నీకు ఇక్కడ ఉన్నటువంటి మునికన్యలంతా సేవలు చేస్తారు. నువ్వు ఇక్కడ ఉండాలంటే ఏముండాలో నాకు తెలుసు. ఏముండాలి? నువ్వు ఉండాలంటే రామనామం ఎక్కడుంటే అక్కడే ఉంటావు. అందుకే మొదముగా రామనామము తపోవనవల్ల ప్రతిధ్వనించు. ఈ వనమంతా నువ్వు ఉన్నంతకాలం అసలు ఎప్పుడు మేము చేస్తాం. ఇప్పుడు నువ్వు ఉన్నావు కనుక మరింత శ్రద్ధతో రామ 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 అని స్మరిస్తాం. రామనామం ఈ అడివంతా ప్రతిధ్వనిస్తుంది. అప్పుడే నువ్వు ఉంటావు కనుక నీ పాదాలు సోకి మా ఆశ్రమం పవిత్రమైంది. ఇంతకాలం నేను ఎవడికి తెలియదు, కానీ నువ్వు అడుగు పెట్టావుగా, ఇక నా జన్మ నా ఆశ్రమమే ధన్యమైపోతుంది, నేను ధన్యుడవుతాను, నా కావ్యం ధన్యమవుతుంది అన్నాడు ఆయన. సీతను నిలబెట్టడానికి మళ్ళీ రామనామస్మరణ చేయించాడు. ఆవిడ రహస్యంగా అట్టే పెట్టాడు. అప్పుడప్పుడు ఆయన సీతాదేవిని చూసేవాట. ఆవిడ చాలా గర్భవతి, నిండు గర్భిణి. పాపం నిండు గర్భవతి అయినా ఎవరి చేత చాకరీ చేయించుకోలేదు. ఋషిపత్నులు వచ్చి, అమ్మ నీకు ఏం కావాలన్నా మేం చేసి పెడతాం, మా కందమూలాలు తెచ్చి పెడతాం, ఆశ్రమం అలుగుతాం, ముగ్గులు పెడతాం, నీ బట్టలు ఉతికి పెడతామంటే, మీలాంటి ఋషిపత్నుల చేత సేవ చేయించుకుంటానా? ప్రాణం ఉన్నంత వరకు నా పని నేనే చేసుకుంటానని తన నారవస్త్రాలు తానే ఉతుక్కుంది. 2 బట్టలట, పైగా 2 చీరలు. ఈ చీర ఉతుక్కోవడం, మళ్ళీ మర్నాడు అది కట్టుకోవడం, మళ్ళీ ఈ విడిచింది ఆ రోజు ఉతకడం, మర్నాడు దాన్ని కట్టుకోవడం. 2 బట్టలతో బతికింది ఆవిడ. రోజు తనకు కావలసిన దుంపలు తానే తెచ్చుకునేది. కటిక నేల మీద దర్భలు వేసుకుని, జంక చర్మాలు వేసుకుని పడుకుంది. అసలు నిజంగా ఏం పద్యం రాశాడు కంకంటి పాపరాజు గారు. ఉత్తరాఖండలో ఒక అద్భుతమైన పద్యం రాశాడు ఉత్తర రామాయణంలో. అంతఃపురంలో హాయిగా మెత్తని పరుపుల మీద పడుకోవలసిన తల్లి, పవిత్రమైన పాయసాన్నాలు, నేతితో తయారు చేసిన పిండి వంటలు, మంచి మంచి కూరలతో భోజనం చేసే తల్లి, ఎంతోమంది పరివారం చేత దాసీజనం చేత సేవలు చేయించుకునే తల్లి ఇవాళ అడవుల పాలైపోయి
ఇతరులకు సేవ చేస్తోంది అనే భావం వచ్చి ఒక అద్భుతమైన పద్యం రాశాడు. రంగారు బంగారు చంగావులు ధరించు శృంగారవతి నారచీరలునే భూజనంబులు మెచ్చు భోజనంబులు నర్చు కమలాక్షి కందమూలములు నమలే చంద్రకాంత విశాల చంద్రశాలల నుండు జౌవని ముని పర్ణశాల నుండే మరులతో శ్రీరామును రముపై పవళించు బాలికామణి ఒంటి పవళించే కన్ను సన్నల శుద్ధాంతకాంతలాచరించు సేవలు మెచ్చని కాంచనాంగి ఒగ్గే ముని ముగ్ధ కాంతాకృతోపచార విధికి ఎంత అసాధ్యమో విధికి కలదే. నిత్యం బంగారు పంచు జరీ చీరలు కట్టుకునే తల్లి, అసలు ఆవిడే బంగారం. లక్ష్మీదేవి అంటే హిరణ్యవర్ణాం హరిణీం అని రోజు బంగారపు రంగులో ఉండే తల్లి, బంగారాన్ని ధరించే తల్లి. ఇవాళ ఆ బంగారు పంచు జరీ చీరలు విడిచిపెట్టి నార చీరలు ముతక బట్టలు, నిజం చెప్పాలంటే గోరిగుడ్డలు కట్టుకుందన్నమాట. లోకంలో ఎవరు ఏనాడు కని విని ఎరగని తిని ఎరగని పవిత్రమైన ఆహారం తినే తల్లి ఎండిపోయిన దుంపలు నవిలింది. నిత్యం చంద్రకాంత శిలలు పరచబడిన భవనాలలో తిరిగేది, మార్బుల్స్ ఉన్నటువంటి ఇళ్లలో తిరిగే ఆవిడ ఇప్పుడు మునిపర్ణశాలలో కటిక నేల మీద పడుకుంది. ఎప్పుడు శ్రీరాముడి వక్షస్థలం మీద ఆయన గుండెల మీద తలపెట్టుకుని నిద్రపోయేదిట. అటువంటి ఆవిడ వాళ్ళ ఒంటరిగా నిద్రపోయింది. అలా కనుసైగ చేస్తే వేలాది మంది అంతఃపుర స్త్రీలు వచ్చి ఆవిడికి సేవ చేసేవారు. ఇవాళ తానే మునుల యొక్క పత్నులకి, అక్కడ ఉన్నటువంటి వనంలో ఉండేటటువంటి తాపస స్త్రీలకి సేవలు చేసింది. ఎంత విచిత్రం! విధి తలుచుకుంటే లక్ష్మీదేవిని కూడా తీసుకొచ్చి అడవుల పాలు చేస్తాడు. అడవులో ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి లక్ష్మీదేవిని చేస్తాడు. విధికి అసాధ్యం లేదన్నాడు ఆయన. అంతటి స్థితిలో కూడా ఒక్క క్షణం రామనామం విడిచిపెట్టకుండా జపం చేసిందంటే ఇప్పుడు ఆదర్శ దాంపత్యం అంటే దాన్ని అంటారు, ఇంకోటి అంటారు. నిజంగా ఆ తల్లి యొక్క ఆ పతి సేవ అంటే ఏమిటో, ఆ పత్ని ప్రేమ అంటే ఏమిటో సీతారాముల దగ్గర మనం నిరంతరం నేర్చుకోవలసిందే చెప్పారు. రామాయణంలో చదువుతుంటే అడుగడుగున శరీరం ఒక్కసారి గగురు పట్టుకురవుతుంది. దోసెడు కొంపలో ఉన్నా అంతే, మహాభవనంలో ఉన్నా అంతే, కందమూలాలు తిన్నా అంతే, అద్భుతమైనటువంటి పిండి వంటలతో భోజనం చేసిన అంతే. ఇద్దరు కలిసి ఉంటే ఎలా ఉన్నారో ప్రేమ విడిపోయిన అలాగే ఉండగలగడం ఎంత ఆశ్చర్యం. దగ్గర ఉన్నప్పుడు సహజంగా ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంటుందంటే 2 రోజులు దూరం అయ్యామా 3వ రోజు ఆ వ్యక్తిని మర్చిపోతాం మనం. నేను చాలా చోట్ల చూశాను. లాస్ట్ ఇయర్ అంత పూర్వం అనుకుంటాను, ఓ ప్రవచనానికి రాగానే ఒకళ్ళు ఎవరో చాలా ఆనందపడిపోయి అబ్బబ్బబ్బా ఏం ప్రవచనం అండి, వచ్చే సంవత్సరం నుంచి ఇక మిమ్మల్ని విడిచిపెట్టమని అన్నారు. మళ్ళీ 2 ఏళ్ళు అయింది, ఎప్పుడు వచ్చినా అసలు ఫోన్ అంటే ఏమిటి, ఆ ఎదురుగుండా ఉన్న కాసేపు మాత్రం ఉత్సాహం వచ్చేస్తుంది. మళ్ళీ వీడు ఇంటికి వెళ్ళాడంటే, ఈ ఊరు వదిలేడంటే మన పనిలో మనం పడితే వాడిని వచ్చేపోతాం. చూస్తూనే ఉంటాం చాలా చోట్ల. కానీ సీతారాములు ఎంత దూరం అయితే అంత ప్రేమ పెంచుకున్నారట. అందుకని దూరం ఉన్నంత మాత్రము చేత దూరం అయిపోయేది ప్రేమ కాదు, ఆదర్శ దాంపత్యం అన్నారు. నిత్యం లవకుశులకి పిల్లలు పుట్టిన తర్వాత, నాయనలారా ఈ ప్రపంచంలో మర్యాద పురుషోత్తముడు అంటే రాముడు, రాముడు తప్ప మరొకడు లేడని రామనామస్మరణని పిల్లలకి చెప్పకుండానే, తండ్రి చెప్పకుండానే నేర్పింది ఆవిడ. పోతన గారు కూడా నవస్కంధంలో నల్లనివాడు పద్మనయనంబులవాడు మహాసుగంబులు విల్లును దాల్చువాడు కడు విప్పకు వక్షము వాడు మేలుపై జల్లెడివాడు నిక్కిన భుజంబులవాడు యశంబు దిక్కుల జల్లెడివాడు నైన రఘుసప్తముడి ఉతమాకభీష్టముల్. సీతాదేవి రాముడి యొక్క మొత్తం రూపమంతా వర్ణించింది.
అది ఈ పద్యంలో చూపించారు. నాయన అయోధ్య నగరాన్ని పరిపాలిస్తున్న ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయన నల్లని వాడు, నీలమేఘం చేయాల్సి నలుపెట్టి మనం అనుకుని నలుపుకోకుండా ఇక పాప కట్టుకుని నీలం అన్నమాట, రామనీలం అంటాం దాన్ని. తామర పువ్వుల్లో ఉంటాయి ఆయన కళ్ళు. మంచి వేగంగా వెళ్ళే బాణములు ధరిస్తాడు. ఆ బాణములు వెయ్యడానికి అపూర్వమైన కోదండము ధరిస్తాడు ఆయన. విశాలంగా ఉంటుంది ఆయన వక్షస్థలం. భుజములు ఎగుభుజాలు. భుజం ఎప్పుడు కూడా ఎత్తుగా ఉండాలి, మాంసంతో ఉండాలి, ఎముకలు కనపడకూడదు. బలమైన భుజాలు కలిగిన వాడు. ఇక ఆయన కీర్తి 4 దిక్కుల దశ దిశలా వెదజల్లబడింది. ఏ మూలకెళ్ళినా ఆ రోజుల్లో రాముడి గురించి తెలియని వాళ్ళు లేరు. రాముడు 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 రాముడనే తలుస్తారు అంతా కూడా. ఆయన మనందరికీ ప్రభువు. అటువంటి రఘుసప్తముడు మనకు అభీష్టాలు ఇవ్వాలి. ఆయన చరిత్రే గానం చేయండి. మనం గానం చేస్తే రాముడి చరిత్ర, పలికితే రామనామం. ఇవి తప్ప మనకి ఇంకోటి వద్దని పిల్లలకి చిన్నప్పటి నుంచి బోధించింది. నేను చాలా కాలం క్రితం మా చిన్నప్పుడు ఒక చిన్న పల్లెటూరులో ఉపన్యాసానికి వెళ్ళాను. చిన్నప్పటి నుంచి ప్రవచనం చెప్పేవాళ్ళండి. శ్రీనాథ కవి సార్వభౌముడు హాస్య పద్యాలు చాలా రాశాడు. ప్రపంచమంతా తిరిగిన వాళ్ళలో ఆయన ఒక గొప్పవాడు లేడు. దోసెడు కొంపలో అది ఇల్లేమో దోసెడట. పశువుల త్రొక్కిడి, ఆ పక్కనే పశువులు కట్టేశారు. ఆవులు గేదెలు పక్కన కట్టారు. ఇల్లేమో ఇంత పెసరు ఇల్లు. ఆ పెసరిల్లు అనడానికి దోసెడు కొంప అన్నాడు ఆయన. పశువుల త్రొక్కిడి కొంపటి, మరో పక్కన కొంపటి పెట్టారట, పిడకల కొంపటి పైగా. దూడ రేణము, ఆవు దూడలు రేణం అని వేస్తాయి, పేడ అనరు. ఆవు దూడలు వేస్తే చిన్న చిన్న లద్దెలు కదా, దానికి రేణం అని పేరు అన్నమాట. దూడ రేణము. పాసిన వంటకంబు, నిన్నో మొన్నో వండారు, ఫ్రిడ్జులు లేవుగా అప్పట్లో. అందుకని నాకు ఒకసారి చక్కగా అద్భుతమైన అనుభవం అన్నమాట. వంకాయ కూర సోమవారం నాడు పెట్టింది ఒక ఆవిడ. ఎంత రుచిగా ఉందో గుత్తి వంకాయ కూర. మళ్ళీ సోమవారం నాడు ఇదే వంకాయ కూర వేసి పెట్టారు. ఇదేంటమ్మా కిందటి వారం ఎంత బాగా చేసావు, ఇవాళ ఎలా తగులింది ఏంటంటే ఆ కూరే కదండి అని. కిందటి వారం వంకాయ కూర మళ్ళీ ఈ వారానికి మళ్ళీ వేడి చేసి పెట్టేసరికి రుచిగా ఉంటుంది. మరి అప్పట్లో పాపం లేవు కనుక పాసిపోయింది. అందుకని పాసిన వంటకం పసిబాలు శౌచం. చిన్నపిల్లల పక్కన ఉపన్యాసాలకు వచ్చేటప్పుడు మరి పిల్లల్ని ఇంట్లో పెట్టి రాలేము. తేడా వచ్చిన తర్వాత వాళ్ళు అటు ఇటు తిరుగుతారు. తిరిగేటప్పుడు వాళ్ళు పోసారట. అందుకని పసిబాలు రసౌచము. కొత్త కొండలు, ఓ పక్కన కొత్త కొండలు వంటకనమాట. మాసిన గొడ్డలు, గొడ్డలేమో బాగా మాసిపోయారు, పక్కన మాసారు. అది శ్రీనాథుడు రాశాడు, మనం కాదు కనుక ఏం పర్వాలేదు. తలకు మాసిన ముండలు, ఆ రోజులు పాపం వ్యవస్థలు కూడా పక్కన ఉన్నారట. తర్వాత ఏమో రాసుడు కట్టెలు, కట్టెలతో వంట కదా మరి. ఓ పక్కన రాసుడు కట్టెలు, ఎండు కట్టెలు పక్కన వేశాడు. తలపరాదు పురోహితునింటి గురించి వాళ్ళు ఆయన ఇంటి భోజనానికి వెళ్ళిన ఇంట్లోట ఇవన్నీ కనబడ్డాయి. ఆ మధ్యలో అన్నం పెట్టారు, నాకు ఆగేసి ఇంకేం తింటారు. అన్ని కష్టాలు పెట్టాడు ఆయన. ప్రపంచంలో తిరుగుడుకు వెంటే ఆయన ఉన్న చోట ఉండకుండా నెలకి వారానికి ఒక చోట తిరగడం, కవిత్వం చెప్పడం, పురాణాలు చెప్పడం, యావత్ ప్రపంచం అంతా తిరిగాడు. ఇప్పుడంటే సౌకర్యాలు ఉన్నాయి. పొద్దున్న ఎక్కితే 15 గంటల్లో ఎయిర్ ఇండియాలో ఎక్కితే చికాగో, ఏ చికాకు లేకుండా వస్తాం. కానీ ఆ రోజులు అన్ని చికాకు లేవు. ఎన్ని కష్టాలు పడి చిన్న చిన్న రాళ్ళు, చిల్లర దేవుళ్ళు, నాగులేటి నీళ్లు, నాపరాళ్ళు, సజ్జ జొన్నకూళ్ళు, సర్పంబులు, నుత్తేళ్ళు, పల్లనాటి సీమ పల్లెటూళ్ళు దశాడు. పల్నాడులో తిరిగట్టు పాప ఆ రోజుల్లో ఏ వైపు చూసినా సజ్జన్నం, జొన్నన్నం, వరన్నం లేదు పాపం. నాగులేటి నీళ్ళేమో నాపరాళ్ళలో ఉండేవి. ఆ నీళ్లు తాగలేకపోయేవాడు ఆయన. ఉప్పగా ఉండేవి, తీపిగా ఉండేవి కాదనమాట. ఎక్కడ చూసినా చిన్న చిన్న రాళ్ళు, రాళ్లతో ఇళ్ళు కట్టారు. చిల్లర దేవుళ్ళు పక్కన. ఓయ్ బాబోయ్. ఇది కాకుండా ఆ రోజుల్లో సర్పాలు, తేళ్లు. ఏ ఇంట్లో పడుకున్నా తేళ్లు కుట్టేవి. దాంతో ఈయన ఒడిగిపోయి మంచం మీద పడుకున్నంతసేపు దుప్పటి కప్పుకుని, కప్పుకోకపోతే తేళ్లు కొడతాయేమో, కప్పుకుంటే ఒక్కపోతా. ఫ్యానులు లేవుగా. ఇన్ని బాటలు పట్టాడు ఆయన పాపం. మహాబాధ. జొన్నకలి, జొన్న ఎంబలి, జొన్నన్నము, జొన్న పెసరు, జొన్నలు తొదకుని సన్నన్నము సున్నసుమి పన్నుగా పలనాటి సీమ పల్లెల ఎందున్న రాశాడు. జొన్న పెసరు, జొన్న అంబలి, జొన్నతోటే సంకటి, జొన్నతోటే రొట్టె, ఇంకా అన్ని జొన్నలే, సన్నన్నం లేదు. అంటే ఇన్ని పాటలు పడ్డాడు. ఇలాంటి పాటలు పడేటప్పుడు, ఆ తిరిగేటప్పుడు నానాయాతనగా ఉంటుంది. ఆ ఇంట్లో పడేటప్పుడు ఒకసారి ఏం జరిగింది, ఒక ఇంట్లో పురాణానికి వెళ్ళాం. ఆ ఇంటిలో ఏదో కర్మగాలి ఒక 10 రూపాయలు పోగొట్టు వచ్చాడు భర్త. రాగానే మీరు చెబితే ఆశ్చర్యపోతారు, కర్ర పుచ్చుకుని ఏరంగా వాడేసి ఆవిడ చితక బాధేసింది.
గారు ఉన్నారు, గురువు గారు ఉన్నారు, చిన్న గురువు గారు అనేవారు. చిన్న గురువు గారు ఉన్నారు, చూస్తారే బాబు ఈయన ఊరంతా సాడతారే బాబు ఈ నోరు మంచిది గారు వాడి పైగా మంచిది కొట్టకే బాబు ఈ లోపలికి వచ్చి తిట్టంటే వినిపించుకోలేదు. 10 రూపాయలు బాగుపడితే కర్రతో 4 బాధింది. అప్పటి నుంచి నేను అప్పట్లో అవధానం చేసే రోజుల్లో వెళ్ళిన చోటల్లా ఏమండి పెళ్ళైనటువంటి స్త్రీ మెడలో మంగళసూత్రం ఉంటుంది కాబట్టి పెళ్ళయిందని తెలుస్తుంది, మరి మగవాడిని ఎలా గుర్తుపడతారని ఎవడు అప్రస్తుతం అడిగాడు. నెత్తి మీద తడి చూస్తే పప్పులుంటే పెళ్ళైన అందరూ ఇలాంటి ప్రతిభతో ఉంటారా మరి ఏంటంటే నెత్తి మీద అప్పడాల కదా వాడు బాధింది నెత్తి మీద ఎంత పప్పులుంటే అనమాట. వాటిని తడి చూస్తే ఓహో హీ గాట్ మ్యారీడ్ అని ఇంగ్లీష్లో కూడా అవి ఏమీ లేకుండా యావత్ జీవితం రామనామస్మరణ చెయ్యి, నీ భర్త యొక్క తన భర్త నామస్మరణ చెయ్యండి, పిల్లలకి ఇదే గొప్ప అని చెప్పింది అనమాట. పిల్లలకి కూడా తండ్రి మీద అంత ప్రేమ పెంచిందట. అక్కడ రామాయణంలో చెప్పారు ఆదర్శ కుటుంబం అంటే అలా ఉండాలి, కుటుంబమే ఆదర్శంగా ఉండాలి. భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదం ఉండడం తప్పులేదు, కానీ భార్యని పొరపాటు కూడా పిల్లలు ఎదురుకుండా భర్త తిట్టకూడదు. తిడితే అవుతుందన్నమాట, ఓహో మా అమ్మని మా నాన్న తిట్టాడు కాబట్టి అమ్మని మనం తిడదామని వాళ్ళు అనుకుంటారు. అందుకని పిల్లలు ఎదురుకుండా ఇదిగో అమ్మ చెప్పినట్టు చచ్చినట్టు విను అని అమ్మ ఎదురుగుండా మాత్రం పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో అమ్మని తిట్టకుండా చూడాలి. పిల్లలకి తల్లి మీద ప్రేమ వచ్చేలా చేయాలి. ఈవిడ కూడా అంతే, నీ నాన్న అంతేనే పెళ్ళేటప్పటి నుంచి నన్ను పట్టించుకోలేదు అని ఈవిడ ఎక్కేయకూడదు. దాంతో వీళ్ళు ఏం చేస్తారనమాట, నాన్న నీ సంగతి మాకు తెలుసులే, మాకు చెప్పొచ్చావు నువ్వు పెద్ద అమ్మని సరిగ్గా చూడలేదు కదా అంటారు వాడు. అందువల్ల భార్యని భర్త పిల్లలు ఎదురుగుండా లోకు చేయకూడదు, అలాగే భర్తని భార్య కూడా పిల్లలు ఎదురుగుండా లోపు చేయకూడదు. ఇది నేర్చుకోవాలి మనం పురాణాల ద్వారా. అంటే నేను మీకు చెప్పక్కర్లా, మీరంతా బాగా ఆరితేరిన మహానుభావులు, అందుకే మీ ఇళ్ళకి వచ్చినప్పుడు మీ ప్రవర్తన చూసి నేను నేర్చుకుంటున్నాను. భార్యాభర్తల ఐకమత్యం ఏమిటో ఇంటింటికి వెళ్ళినప్పుడు అయ్యో నేను ఇంతలా లేనే, అంతో ఎంతో నాలో లోపం ఉంది, ఆ లోపం తిట్టుకుందాం అనుకుంటున్నారు. నేను మీకోసం చెప్పడంలా సహజంగా రికార్డు చేస్తున్నారు కనుక ప్రపంచానికి ఉపయోగపడుతుందని చెబుతున్నారు. సుమా వాడు అపార్థం చేసుకోవాలి. మొత్తం మీద కుటుంబ వ్యవస్థ బాగుండాలంటే పిల్లల ఎదురుగుండా భార్యాభర్తలు పోట్లాడుకోరాదు. ఇది మనకి రామాయణంలో సీతాదేవి చెప్పిన మాట. రాముడు తండ్రి అని తెలియని క్రితం పొగిడింది, తెలిసాక కూడా పిల్లలు ఏదైనా అంటారేమోనని మీ తండ్రి పరమధర్మాత్ముడు, ఆయనలో లోపం ఎత్తవద్దు, ఆయనలో లోపం ఉందండం మహా పాపం అంది ఆవిడ. ఇంత మాట మనం అనగలుగుతున్నాం మరి వాళ్ళ అలా అనాలి, చిన్న చిత్తగాని కాదు. అందుకే రామాయణం అంటే ఒక ముక్కలో చెప్పేది కాదు, ఉత్తరాఖండ్ అంటే చాలా పెద్దది. అసలు అనుక్షణం వాళ్ళ జీవితాన్ని మనం పరిశీలించాలన్నమాట. పరిశీలిస్తే రామాయణం మనకి మొట్టమొదటి ఏం చెబుతోంది, గొప్ప తండ్రి ఎలా ఉండాలి, పిల్లల్ని ఎలా ప్రేమించాలి, దశరథుడిని చూసి నేర్చుకోవాలి మనం. ఆ కన్న తండ్రికి ఎంత విలువ ఇవ్వాలి, అది రాముడిని చూసి నేర్చుకోవాలి. సోదరులు అన్నగారిని ఎలా ప్రేమించాలి, భరత శత్రుఘ్న లక్ష్మణులు రాముడిని ప్రేమించిన తీరును చూసి తెలుసుకోవాలి. భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం ఎలా ఉండాలి, సీతారాములు ఊర్మిళ లక్ష్మణులు శృతకీర్తి ఈ భరతుడు మాండవ్య, శృతకీర్తి లక్ష్మణుడు శత్రుఘ్నుడు వీళ్ళని చూసి నేర్చుకోవాలి. భార్యాభర్తల బంధం ఎలా ఉండాలో తెలుసుకోవాలి. ఇంకా పౌరులు ఎలా ఉండాలి, చుట్టుపక్కల పరివారం ఎలా ఉండాలి, అయోధ్యానగర వాసులను చూసి నేర్చుకోవాలి. ఎలాంటి అభాండం పొరపాటును వేయకూడదో ఒక సామాన్య పౌరుల్ని చూసి నేర్చుకోవాలి. అభాండం వేస్తే పరిపాలకులు ఎలా ఉండాలి, వాడేదో అన్నాడు నేను మాత్రం పదవి విడిచిపెట్టనరకుండా తన చిత్తశుద్ధిని నిరూపించుకోవడానికి రాజు ఎలా ప్రయత్నించాలో మళ్ళీ రాముడిని చూసి నేర్చుకోవాలి. యావత్ జీవితం మనకు ఒక సత్యం చెబుతూనే ఉంటుంది. కష్టం వస్తాయి కానీ కుంగిపోయి చచ్చిపోకూడదు, చివరిదాకా నిలబడాలి. జీవితంలో ఒడిదుడుకులు లేకుండా ఎవరుంటారు? రాముడు పేదరికం పొందాడు, భార్యకు దూరం అయ్యాడు, శత్రువులకి లొంగాడు ఒక్కొక్కసారి, అయినా ఆత్మస్థైర్యం కోల్పోలేదు. అందువల్ల ఆయన చివరిదాకా నిలబడ్డాడు. ఇప్పుడు మనం అప్పుడప్పుడు ఇలా విదేశాలకు వస్తాం, పొరపాటున ఉద్యోగం పోవడము లేకపోతే ఇంకో కష్టం రావడం వస్తుంది. అప్పుడు కుంగిపోకుండా మళ్ళీ జీవితంలో నిలదొక్కుకోవాలి. ఇది మనకి రామాయణం చెబుతున్నమాట. కందుకము పోలి సుజనుడు క్రిందంబడి మగుడ మీదికి నగయుజుమి మంతుడు మృత్పిండము వలి క్రిందంబడి అడగియుండు కృపణత్వమున. మనం బంతిలో ఉండాలని రామాయణం చెబుతోంది. బంతిని నేలకేసి కొట్టండి, ఎంత బలంగా నేలకేసి కొడితే అంత బలంగా పైకి లేస్తుంది. సజ్జనుడు గొప్పవాడు బంతిలాగా ఒక్కోసారి ఠామ్మని నేల మీద పతనమై పడిపోయినా, అంటే కష్టాలు వచ్చి నేలపాలైనా మళ్ళీ టక్కన పైకి లేస్తాడు, కష్టాలు కుంగిపోవడం. మహాత్ములు ఎప్పుడు బంతిలా ఉండాలి.
నాయన నువ్వు ఎప్పుడైనా పడిపోయావా, బెంక పెట్టుకోకు, బంతిలో మణి పైకిలే అని మనకి రామాయణం చెబుతోంది. అదే మూర్ఖుడు ఏం చేస్తాడు, మృత్పిండము వలె మట్టి ముద్ద, ఇంత పేడ ముద్ద మట్టి ముద్ద పట్టుకొచ్చి నేల మీద కొట్టండి, అది నేల మీద అణిగిపోతుంది. కష్టం వస్తే కుంగిపోయి ఇంక జీవితంలో కోరుకోరు మూర్ఖులు. మన మూర్ఖుల్లో ఉండకూడదు. కింద పడిపోయి పేడ ముద్దలాగా కదలకుండా ఉండిపోతే ఇంకేం ఉపయోగం ఉంది, అనారోగ్యం వచ్చి చచ్చిపోతాం. అప్పుడు నిలదొక్కుకోవాలి, ఇంకా పైకి వస్తాం. ఇదే బోడి కష్టం ఏమొచ్చింది అనుకోవాలట. అసలు రాముడికి వచ్చిన కష్టంతో పోలిస్తే మనకు వచ్చిన కష్టం ఏముందండి? ఇవాళ చిన్న చితగా ఇంత పెసరు కష్టం రాగానే అమ్మ బాబాయ్ ప్రపంచంలో నాకు వచ్చిన కష్టాలు ఎవరికి రాలేదు, ఎవరికి పడేది. ఇంత చేసి వాడికి వచ్చిన కష్టం ఏముంది? మహా అయితే ఓ పూట ఏ ట్రంప్ దెబ్బకో ఓ చెంప ఇది ఉద్యోగం అంతే కదా, ఇదేం దుంపదే కదా, ఇంకో ఉద్యోగం వస్తుంది. ఇక్కడతో ఆగిపోలేదు మన జీవితం ఏది కూడా. అనుక్షణము జీవితంలో ఒడిదుడుకులు వస్తాయి. దాన్ని తట్టుకోవడమే రామాయణం మనకి నేర్పుతున్న గొప్ప గుణపాఠం. అసలు ఎన్ని రకాలైన పాత్రలు, ఎన్ని రకాలైన విచిత్రాలు. అన్నదమ్ముల కొట్లాట్ల, ఆ కొట్లాట్ల మధ్యలో మళ్ళీ భార్యలు ఎత్తుకుపోయారా, వాలి సుగ్రీవులు కాదది. విభీషణుడు లాంటి వాడు లంకానగరంలో కూడా ఉన్నాడు. అటువంటి వాడు కూడా దగ్గరికి తీసుకొచ్చిన రాముడు ఎంత గొప్పవాడు. ఎక్కడో మారుమూల పడున్నటువంటి ఒక శబరిని పట్టుకొచ్చి నా కన్న తల్లి అన్నాడు ఆయన. గుహుణ్ణి ఆదరించాడు. ఒకటి కాదు, అన్ని గొప్ప గొప్ప పాత్రలు అన్నమాట. కాబట్టి రామాయణం అంటే జీవన పారాయణం. అందుకే వేదము అన్నారు దానిని. వేద ప్రాచేత సాదాసి సాక్షాత్ రామాయణాత్మన. వేదము వరుణ దేవుడి కొడుకు అయిన ప్రచేతసుడు అంటే వరుణుడు, వరుణుడి కొడుకు వాల్మీకి అంటే. అటువంటి ప్రాచేతస మహర్షి ద్వారా రామాయణం అనే పేరుతో బయటకు వచ్చింది. వాల్మీకి కూడా అంతటి వరుణుడి వంశంలో పుట్టినవాడేంటి కూడా దుర్మార్గులతో కొద్ది రోజులు స్నేహం చేసి అడవిలో బోయేవాళ్లే తిరిగాడు, దొంగ అయ్యాడు ఆయన కూడా. కానీ టక్కన మళ్ళీ రామనామ స్మరణతో తన జీవితాన్ని మార్చుకున్నాడు. గొప్ప గొప్ప వంశాల్లో పుట్టడం వల్ల ఉపయోగంగా వాళ్ళు భ్రష్టులు అవుతారు. భ్రష్టులైనా యథాస్థితికి రావాలి. పుట్టిన వంశంతో కానీ లేక పెరిగిన వాతావరణంతో కానీ సంబంధం లేకుండా జీవితంలో గొప్పవాళ్ళు అవ్వాలి అని రామాయణం చెబుతున్నది. పుట్టుకతో ఎలాగో సంస్కారం వస్తే అది అదృష్టమే. లేకపోయినా సంస్కారం తెచ్చుకున్న సంస్కారం 10 మందికి పంచిపెట్టు. ఎప్పుడూ భయపడకూడదు. మన వెంట ఎవరు రారు అనేది అక్కర్లేదట. ఎంతసేపు మనం ఎక్కడ బాగుపడతామండి, ఎవడి బాగు చేస్తామండి, మన వల్ల కాదని నిరాశతో కూడిన మాటలు ఆడకూడదట. మాట వరుస కూడా. నాతో పాటు ఒక అబ్బాయి చదువుకునేవాడు. మేమిద్దరం కలిసి 10th క్లాస్ చదువుకునే రోజుల్లో పద్నాగర్ గారా మనం ఎక్కడ పాస్ అవుతామండి 10th అని కొడుకోడు. నన్ను వెళ్ళిపోయిగా, అరే నీ దంపతిగా నువ్వు పాస్ అవ్వకపోతే పాస్ అవ్వకపోయావు, వాళ్ళు మనం ఎక్కడ నన్ను కదుపుతావు, నేను గ్యారంటీగా పాస్ అవుతాను అనేవాడిని. కాబట్టి మనం ఏమిటంటే మనతో పాటు పక్కవాడిని కూడా కలుపుకుంటే అదొక ఆనందం అన్నమాట. మనం ఎక్కడ పాస్ అవుతామంటే అవి తీరతాం. మనం తలుచుకుంటే ఏదైనా సాధిస్తాం. అలా సాధించాలి. కాబట్టి ఇక్కడికి వచ్చి కూడా ఇప్పుడు శాన్ ఫ్రాన్సిస్కోలో చూశాను, మన డాలస్లో చూశాను, ఇక్కడ ఇప్పుడు జగదీష్ గారి ఇంట్లో చూశాను, నిన్నో మొన్నో శ్రీనివాసరాజు గారి ఆ డ్రామా కూడా చూశాను. బామ్మగారి డ్రామా ఎంత బాగుందో. చిన్నపిల్లల చేత చిలకల్లా పలికిస్తున్నారు. మీరు తలుచుకుంటే పిల్లలకి తెలుగు నేర్పగలరు, సంస్కృతం నేర్పగలరు, మీకు సంస్కారం వస్తుంది. సంస్కృతం మీకు అరచేతిలో ఉసిరికాయ అయిపోతుంది. కావలసిందల్లా కొంచెం పట్టుదల, కొంచెం మన ప్రయత్నం. మనకి వచ్చిన తప్పులు ఏంటంటే కలియుగంలో పొద్దున్నుంచి సాయంకాలం దాకా దరిద్రపు సీరియల్స్, అత్తవా పెంట మీద, చెత్తవా నెత్తి మీద, మొత్తవా ఇలాంటి డైలాగులతో ఉన్న సీరియల్స్ చూడడానికి టైం ఉంటుంది. పెద్దాలు తిని బొజ్జలు పెంచుకుని లజ్జ లేకుండా ఉండడానికి టైం ఉంటుంది. ఫేస్బుక్లు చూడడానికి టైం ఉంటుంది. ఇలా ఎన్నైనా టైం ఉంటాయి. కానీ తెలుగు చదవడానికి, కాసేపు పాఠానికి పంపడానికి, సంగీతం నేర్పడానికి మాత్రం సమయం ఉండదు. అందులో నుంచి బయటపడి ఇప్పుడు మీరు ఈ పాశ్చాత్య దేశంలో, అప్రాచ్య దేశంలో ప్రాచ్యత్వాన్ని సాధిస్తున్నారు. దానికి అప్రాచ్య శబ్దం తిట్టుకొస్తామా? ఓరి అప్రాచ్యుడు అంటామా? ప్రాచ్యం అంటే తూర్పు, అప్రాచ్యం అంటే పడమర. ప్రాచ్యం కానీ అప్రాచ్యం. మన వాడు పాతకాలంలో వెస్టర్న్ కంట్రీస్ నుంచి వచ్చిన బ్రిటిష్ వాళ్ళని సరదాగా తిట్టడానికి ఓరి అప్రాచ్యుడు అని తిట్టేవారు. చివరికి ఎంత తిట్టయిపోయిందో. దానికి అప్రాచ్యుడు అంటే ఓ పశ్చిమ దేశం వాళ్ళ అని అర్థం అన్నమాట. ఆడవాళ్ళ దగ్గర ఎంత గొప్ప భాష అనుకుంటారు. మా కడపారంలో మా రాజుల దగ్గర ఎంత అద్భుతమైన భాష తెలుసా? నీ జిమ్ పడిపోను అంటే ఏంటనుకుంటారు? జెప్ప అంటే నాలుక. ఆ జెప్ప అనే నాలుక శబ్దం అచ్చ తెలుగులో జమ్మ. నీ జిమ్ పడిపోనంటే నీ నోరు పడిపోను అనమాట. కుళాయి దగ్గర సరదాగా మాట్లాడుకునే భాష అంత గొప్ప భాష. ఏం పాటించేవండి వాళ్ళ దగ్గర. నేను మీకు చెబితే ఆశ్చర్యపోతారు. వెంప అనే ఒక ఊళ్ళో అక్షరాలు రావుడికి మా నాన్నగారి దగ్గర భాగవతం చదువుకుని మొత్తం భాగవతం చెప్పింది. వాళ్ళ ఇంటి పేరు కూడా గొట్టుముక్కల వారి. అందుకనే నాకు ఆ పేరు ఆవిడ గుర్తొచ్చింది అనమాట.
ఆవిడ కుక్క తిప్పుకోకుండా భాగవత పద్యం చెప్పి పద్మాకర్ గారు నాతో సమానంగా పద్యం చదువుతారా అంది ఆవిడ. నాకు అప్పట్లో ఇంచుమించుగా 7 ఏళ్ళు కదా, చదవండి అన్నాను. అప్పుడు ఆంటీలు అనేవాళ్ళం కాదు, చక్కగా అక్కయ్య గారు లేకపోతే పిన్ని గారు అనేవాళ్ళం. ఆంటీ ఏంటి ఇలాంటి పదాలు పోయి హాయిగా చక్కగా పిన్ని గారు చెప్పండి అన్నాను. ఆవిడ చదివేదండి, వరగోవింద కథా సుధారస మహావర్షోరుధార పరంపరలంగా కబుధేంద్ర చంద్ర ఇతరోపాయానురక్తిం ప్రవిస్తర దుర్దాంత దురంత దుస్సహజను సంభావితానేక దుస్తర గంభీర కఠోర కల్వష కనద్దావానలంబారునే కుక్క తిప్పు కూడా చదవాలి. పద్యం ఎత్తేమంటే అదంతా ఒకటే సమాసం, పోతన గారి పద్యం. ఈ పద్యం ఆవిడ చదివి ఇలా కుక్క తిప్పుకోకుండా చదవండి, ఆయాసం వచ్చి ఆగామా అప్పుడే ఓడిపోయారు అనేది. ఓహో, నాన్నగారి దగ్గర నోటి వెంబడి నేర్చుకుని అక్షరాలు రాకుండా ఇలాంటి పద్యాలు చదివారు వెంపలో ఉన్నటువంటి మొత్తం ఆడవాళ్ళంతా. స్త్రీలు అక్షరములు రాకుండానే భాగవతం కంఠస్థం చేస్తే ఇంత భాష ఇంగ్లీష్ వచ్చి సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేని మీలాంటి వాళ్ళు తలుచుకుంటే సంస్కృతం తెలుగు చదవడం పెద్ద గొప్ప, మీ పిల్లలకు నేర్పడం పెద్ద గొప్ప. ఆలోచించడం ఒకసారి. పల్లెటూళ్ళల్లో ఆ రోజుల్లో రోవాళ్ళకి కానీ వాడు చెలియో చెలకో లాంటి పద్యాలు, పెద్ద పెద్ద సమాసాలు, పురాణాలను అప్పచెప్పేవారు. మీరు ఆలోచించండి ఒకసారి. వంటింట్లో మా అమ్మ భాగవతం చదువుతూ ఉంటే ఆ భాగవతంతో నాకు కంఠస్థం వచ్చేసి తద్వారా భాగవతం మీద ఆసక్తి కలిగింది నాకు. లేడీస్ తలుచుకుంటే, స్త్రీలు తలుచుకుంటే ఈ ప్రపంచంలో ఏదైనా సాధిస్తారు. వాళ్ళకి ఆ ఓర్పు ఉంది, భగవంతుడు ఆ శక్తి ఇచ్చాడు, వాడు తల్లులు గనక. కాబట్టి మళ్ళీ వచ్చే సంవత్సరం ఇక్కడికి వచ్చేసరికి అపూర్వ రీతిలో భాగవతంలో కనీసం ఒక 100 పద్యాలు మీరందరూ కంఠస్థం చేసి, ఎక్కువ వద్దు మరీ బొత్తిగా నేను 1000 అడగలేదుగా, ఆఫ్టర్ 100 ఒక 100 పద్యాలు మీరు కంఠస్థం చేసి పిల్లల చేత కంఠస్థం చేయొచ్చుగలరు. ఏమంటే నాకు నమ్మకం ఉందండి. ఎందుకో తెలిసిన, ఇంత పూర్వం నాకు అంత ఆశ ఉండేది కాదు. కానీ ఆ రైతు నాటకం చూశాక పిల్లలు చక్కగా చూడకుండా డ్రామాలో డైలాగులు చెప్పగలుగుతారా లేదా, పాటలు పాడగలుగుతారా లేదా, ముద్దుగారి యశోదాని వాళ్ళ చేత ముద్దుగా పాడించగలుగుతారా లేదా, రామానామం మరువమ్మరం అని మైక్ దగ్గరికి పిల్ల పరిగెత్తుకొచ్చిందా లేదా. అటువంటి పిల్లల చేత ఒక 100 పద్యాలు మనం చదివించలేము. ఒకసారి ఆలోచన తప్పక చదివిస్తారు. ఎందుకంటే ఇది నా అనుభవం. పోతన గారి భాగవతంలో గద్యాలు ఉన్నాయి. అలాంటి గద్యాలు కొన్ని 100 చిన్నప్పుడు కష్టపడి కంఠస్థం చేశాను. అలాగే అల్లసాని పెద్దన గారి యొక్క మనుచరిత్రలో అద్భుతమైన వచనాలు ఉన్నాయి. మీకు ఉదాహరణకి అల్లసాని పెద్దన మనుచరిత్రలో ఒక సిద్ధుడు ఉన్నాడు. ఆ సిద్ధుడు తీర్థయాత్రలు చేశాడు. తీర్థయాత్రలు చేసిందంతా పద్యంలో కాకుండా ఒక గద్యంలో రాశాడు అలసాని వారు. అది ఎట్లుండే వినుము గృహస్థరత్నంబ లంబమాన రవిరథ తురంగ శృంగార చారు చామర చట ప్రేక్షణ క్షణోద్గిరివ చమర సముదయంబు ఉదయంబునంగల విశేషంబులు శేషపడికి నేను లెక్కింప శక్యంబే అంధకరిపు కంధర వాస వాసుకి వియోగ భవ దుర్యథా భోగ భోగిని భోగ భాగ పరివేష్టిత పటీర విటపి వాటిక వెల్ల వేలాల తావలయంబగు వలయంబునంగల చలువకు విలువయ్యేది అకటకట వికట కూట కోటి విటంక శృంగాట గాఢౌక మాన జల దిందు బింబగడ దమృత గుర్తి రాత్రీకృత సల్లకి పల్లవ ప్రభంజన పరాంజన హస్తి హస్తంబగు మణిప్రస్తరంబుల విశ్రాంతి చింతించిన మేనంబులకలిప్పుడు బొడబడి స్వస్వ ప్రవర్తిత వర్తిష్ఠు ధరణీరు సందోహదోహద ప్రధాన సమాన ఖేల దైల విలాసిని విలాస వాచాల తుల కోటి కలకల ఊయమాన మానస మదాల సమరాళంబు రజిత శైలంబులోలంబులం కాలగడు విహార ప్రదేశంబులంగన్న సంస్కృతి క్లేశంబులు వాయువే సతత మదజల శ్రవణ పరాయణైరావణ విషాణ కోటి సముట్టంకిత కటక పరిస్ఫురత్ కురువింద కందడవరాత జాతాలాత శంకాప సర్పద భ్రమి విభ్రమ ధురంధరంబు మేరు ధరాధరంబు శిఖరంబుల సోయగంబులు కలయం గనుగొరుట బహు జన్మ కృత సుకృత పరిపాకంబునంగా కయ్యేల చేకూర నేర్చు ఏరెట్టి మహాద్భుతంబులు ఈశ్వరానుగ్రహంబున అల్ప కాలంబున కనుగొంటి నరుటయు నీష దంకురిత హసనగ్రశిష్టు గండ యుగలుండగుచు ప్రవరుండతనికి ఇట్లనియే. పద్యం కాకుండా గద్యం నిజానికి ఎందుకు అప్పటి వచ్చారు, దానికి అర్థం తెలిసినా తెలియకపోయినా ఏకదండ చదవడం లేదు. అదే చదివితే ఎంత ఆనందం అంటే అర్థం తెలిస్తే అంత ఆనందం. ఆలోచించండి ఒకసారి. అంతా కానీ ఇందులో ఒక్క పదానికి అర్థం చెప్పనా మీకు. ఈశ్వరుడి మెడలో ఓ సర్పం ఉన్నది. అంధకరిపుడు అంటే అంధకుడు అని, అంధకుడు అంటే ఒక రాక్షసుడు. ఆయన్ని చంపినవాడు, అంధకుడిని చంపినవాడు ఎవరు? శివుడు. అంధకరిపుడు అంటే ఎవరైతే శివుడు. కంధనం అంటే మెడ. ఆ వాస ఉంటున్నట్ట. శివుడి మెడలో ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా? వాసుకి. ఈ వాసుకి 1000 మంది భార్యలు.
కానీ పెళ్ళైనప్పటి నుంచి ఒక్కరోజు కూడా లాంగ్ లీవ్ పెట్టలేదు ఆయన. ఎప్పుడు మెడలోనే ఉంటాడు. ఎప్పుడు ఈయన మెడలోనే ఉంటే భార్యలకు ఏమవుతుంది? భర్త దగ్గరలేడుగా. అందుకని వియోగం వల్ల విరహతాపం కలిగింది. ఈ తాపం వల్ల ఒళ్ళు వేడెక్కింది. ఈ వేడి తగ్గాలంటే ఏం చేయాలట? మలయ పర్వతానికి వెళ్ళారట. ఆ మలయ పర్వతం దగ్గర అనేక వృక్షాలు ఉన్నాయి. చందన వృక్షాలు, గంధం చెట్లు, పచ్చకర్పూరము, యాలకలు, వీటికి వేళ్లాడి ఆ చల్లదనంతో దేహమునకు పుట్టిన విరహతాపాన్ని తొలగించుకున్నాయిట. అంధగరిపు కంధరావాస వాసుకి వియోగ భవ దుర్వ్యథ భోగ భోగిని భోగ భాగ పరివేష్టిత పటీర విటపి వాటికా వేల్లత్ ఏలా లత వలయంబగు మలయంబునంగల చలువుకు విలువ ఏది. ఈ ఒక్క ముక్కలో మలయ పర్వతం మీద మంచి చల్లదనం ఉన్నది. అవన్నీ గంధం చెట్లు, ఆ చెట్లకి ఏలకలు అనే తీగలు ఉన్నాయి, పచ్చకర్పూరం అనే చల్లని వృక్షాలు ఉన్నాయి. ఆ చల్లదనానికి ఆడపావులు ఇళ్ళు చుట్టుకుంటాయి. ఆ చుట్టుకున్న ఆడపావులన్నీ వాసుకి యొక్క భార్యలు. ఎందుకంటే విరహతాపం, ఆ తాపాన్ని తగ్గించుకోవడానికి అక్కడికి వెళ్ళాయి. వాటి విరహతాపాన్ని తగ్గించినటువంటి ఆ పర్వతం ఎంత గొప్పదని వర్ణించడానికి ఇంత సమాసం వాడాడు ఆయన. ఇలాంటి అపూర్వమైన సమాసాలు వాడు. ఇలాంటి గద్యములు పిల్లలకి చదివిస్తే అద్భుతమైన భాష వస్తుంది, ముందు నోరు తిరుగుతుంది. ఇటువంటివి కనీసం మీరు ఓపిక తెచ్చుకుని ఉంటే 1000 అప్పచెప్తాను. కాకపోతే ఇప్పుడు కూర్చుని 1000 అప్పచెప్పుకోవాలంటే కష్టం కాబట్టి బచ్చుకి ఇంకోటి చెప్తాను వినండి. పోతన గారి భాగవతంలో గజేంద్ర మోక్షంలో ఒక పెద్ద అడవిని వర్ణించారు. ఆ అడవి ఎలా ఉందో వర్ణించారు. అందులో ఒకసారి శ్రద్ధగా వినండి. అది మరియును మాతులుంగ లవంగ చోత కేతకి భల్లాత కామ్రాతక సరళ పనస పదవి ఒకుడ వంజుల వట పుటచ కొంత కురవక కురంటక కోవిదాల ఖర్జోర నారికేళ సింధువార పిచుమంత చందన మందార జంబూ జంబీర మాధవీ మధోక తాల తప్పోల తమాల హింతాల రసాలసాల ప్రియాడు వెల్వ మలక క్రముక కదంబ కరవీర కదనీక విద్ధ కాంచన కందరాళ శిరీష శింసు పాశోక పలాశ నాగ పున్నాగ చంపక శతపత్ర మరువక మల్లికా మతల్లికా ప్రముఖ నిరంతర వసంత సమయ సౌభాగ్య సంపదంకురిత పల్లవిత కోరకిత కుసుమిత ఫలిత లలిత విటపి వీరు నివహాలంకృతంబును మణివాలు కార్యక విద్రువలత మహోద్యాన సుఖపిక నికర చూపుట నిర్ధరిత సమంచిత శాఖి శాకాంతర పరిపక్వ ఫలరంధ్ర బహుళ ప్రవాహంబును సంతతాంగీకార భార పరిశ్రాంత కాంత సమాలింగిత కుమార మత్త మధుకర సమీప విట సముదయ సంచార బకబలాధిక కోయిష్టిక ముఖర జల విహంగ విసర బధిరీభూత భూ నభోంతరాళంబును సింహ గంధ గజ గవయ గండ భేరుండ జిల్లి హరిశరభగ గిటి వల్లాద్భుత కాక కోక శరణాగత సంచకిత శమన కింకరంబుల యొప్పున పర్వత సమీపంబునందు. ఇదొక మొత్తం మీద ఇలాంటి అనేకమైనటువంటివి క్రమక్రమంగా ప్రయత్నం చేసి పిల్లలకి మంచి భాష ముందు చిన్న చిన్న పద్యాలే నేర్పండి, తర్వాత పెద్ద పెద్ద పద్యాలు చెప్పి తద్వారా మొత్తం మీద పిల్లలు ఒక భాషాభిమానం రేకెత్తిస్తే భావి పౌరులు ఇక్కడి నుంచి కొత్తగా తయారవుతారు. ఈ అప్రాచ్య దేశం ప్రాచ్య దేశం కంటే గొప్ప సంస్కృత భూమి, సంస్కరింపబడిన భూమి అవ్వాలి అని మంగళాశాసనం చేస్తున్నారు. హరి ఓం. గురువు గారు ఇప్పుడు ఆశీర్వచనం ఇస్తారు. దంపతులుగా వచ్చి ఆశీర్వచనం తీసుకోండి. మీ కుటుంబాలతో వచ్చి ఆశీర్వచనం తీసుకోండి. కుటుంబాలతో వచ్చిన వాళ్ళందరూ రండి. అందరూ ఒకరి తర్వాత వాళ్ళు. దంపతులుగా వచ్చిన వాళ్ళు దంపతులుగా, కుటుంబాలతో వచ్చిన వాళ్ళు కుటుంబాలుగా అన్నాం కదా. ఒకళ్ళే వచ్చిన వాళ్ళు ఒకళ్ళే, ఎవరి కుటుంబంతో వాళ్ళు. పట్టుకుంటారా? పట్టుకుని తీస్తే బయటగా వస్తుందంటే తీయచ్చు.
रामं देवदेवं भजे दिव्यप्रभावम् रावणासुरवैरणपुङ्गवं रामं देवदेवं भजे दिव्यप्रभावम् राजवरशेखरं रविकुलसुधाकरं राजवरशेखरं रविकुलसुधाकरं आजानुबाहु नीलाप्रकायं राजवरशेखरं रविकुलसुधाकरं राजवरशेखरं रविकुलसुधाकरं आजानुबाहु नीलाप्रकायं राजादिकोदण्ड राजदीक्षागुणं राजादिकोदण्ड राजदीक्षागुणं राजीवलोचनं रामचन्द्रं रामं देवदेवं भजे दिव्यप्रभावम् रावणासुरवैरणपुङ्गवं रामं देवदेवं भजे दिव्यप्रभावम् पङ्कजासनविनुत परमनारायणं पङ्कजासनविनुत परमनारायणं शङ्कराचितजनकचापदलनं शङ्कराचितजनकचापदलनं लङ्काविशोषणं అది తీసి
వీడియో రికార్డ్ అవుతుందండి ఇంకా అవుతుంది పూర్తవుతున్నట్టుగా వెళ్ళండి.
ఆ రాత్రి